పిఎంసి ప్రేక్షకులకి నమస్తే అండి. మనం ఈరోజు ధ్యాన భారత్ ప్రోగ్రాంలో రామకోటేశ్వర స్వామి దేవస్థానం, బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో మరి పిరమిడ్ ధ్యాన మందిరంలో మనం ఉన్నాం. గరుడ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాం. మరి ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉండ ప్రజానికం మరి ఎంతో ఈ యొక్క పిరమిడ్, గరుడ పిరమిడ్ నిర్మాణం చేసి ఈ నిర్మాణంలో అందరూ పాల్గొని ఎంతో ధ్యానాన్ని, జ్ఞానాన్ని పొంది మరి ఈరోజు మన ధ్యాన భారత కార్యక్రమంలోకి వాళ్ళ అనుభవాలు ఇవ్వటానికి వచ్చారు. మరి మనతోని ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ శైలజ మేడం గారు, మరి జిల్లా ప్రెసిడెంటు మేడం, ఈ ఏరియాలో ఎంతో మందిని ప్రభావితం చేసి శాకాహారులుగా తీర్చిదిద్ది మరి అలాగనే ధ్యానాన్ని, పిరమిడ్ నిర్మాణాల్లో భాగస్వామ్యం, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆ మేడం ఎంతో తపనతో ఉన్నారు. ఆ మేడం మాటల్లో మనం విందామండి. మేడం, శైలజ మేడం నమస్తే. మరి ఈరోజు మనం గరుడ పిరమిడ్లో ఉంటాం. పిరమిడ్ గురించి, ఈ చుట్టుపక్కల గ్రామాల గురించి, ఈ యొక్క ప్రజానీకాన్ని గురించి ఒకసారి మీ మాటల్లో చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధ్యాన వందనాలు. మరి ఇక్కడ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం గరుడ పిరమిడ్ ధ్యాన మందిరంలో మనం ఉన్నాం. ఇది 5 ఊళ్ళ మధ్యలో ఉంది. 2 జిల్లాలకు ఇది సూర్యాపేట, ఖమ్మం జిల్లా మధ్యలో ఉంది. ఇక్కడ ఈ పిరమిడ్ రావడానికి మెయిన్ కారణం మన నారాయణ రెడ్డి గారు. అద్భుతంగా పిఎంసి ఛానల్ చూసి మరి ఆయన తన అనారోగ్యాలను బాగు చేసుకుని ఇక్కడ నా ఇంట్లో గడితే వల్లాపురం ఆ సార్ కూడా మాట్లాడతారు ఇప్పుడు. మరి నా ఒక్కడికే ఉపయోగపడుతుంది, కానీ ఈ గట్టు మీద గడితే దేవస్థానానికి అందరూ వస్తారు కాబట్టి శివరాత్రి రోజు 1,00,000 మంది వస్తారు. మరి అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ స్ట్రెచ్చర్ వేయటం జరిగింది, ఇక్కడ పిరమిడ్ నిర్మాణం వేయడం జరిగింది. మరి ఇది ఈ పిరమిడ్ వేసిన తర్వాత ఇక్కడ అన్నీ అంతకుముందే మేము 41 రోజు క్లాసులు స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు జక్కేపల్లి, చనిపల్లి, వల్లాపురం, త్రిపురారం, రాజుపేట ఈ 5 ఊళ్ళల్లో ఎంతోమంది ధ్యానులు తయారయ్యారు. ఎన్నో శాకాహార ర్యాలీలు చేశాము. ఈ పిరమిడ్ సందర్భంగా ఇంకా 8 పిరమిడ్లు రావడం జరిగింది. మరి ఇది ప్రతి ఒక్కళ్ళకి స్ఫూర్తిదాయకం అవుతుంది ఈ పిరమిడ్ ధ్యాన మందిరం. ఈ ధ్యాన మందిరంలో ఎంతోమంది ప్రభావితులయ్యారు. ఇక్కడ ఈ దేవస్థానం గురించి కూడా మనం ఈ పిరమిడ్లో బయటికి వెళ్ళిన తర్వాత ఈ పిరమిడ్ గురించి మనం నిర్మాణం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా ఈ పిరమిడ్ వేయకముందు 300 సంవత్సరాల చరిత్ర, శివుడు కృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడు ఇక్కడ ఆడుకోవడం జరిగింది అని చెప్పారు మనకు ఫస్ట్ వచ్చినప్పుడు. అప్పుడు పిరమిడ్ నిర్మాణం గురించి కానీ ఇక్కడ ఏమైనా మనకి స్పెషాలిటీస్ లేవు. ఎప్పుడైతే ఈ స్ట్రెచ్చర్ వేసామో, ఈ పిరమిడ్ వచ్చిందో అప్పుడు ఇక్కడ ఆర్చ్ వచ్చింది, దీనికి రోడ్డు వచ్చింది పైకి, తర్వాత వాటర్ వచ్చింది, వాష్రూమ్స్ వచ్చాయి, బల్లలు వచ్చాయి, 2 విగ్రహాలు వచ్చాయి, ఒక గొల్లబామ టెంపుల్ వచ్చింది, ఇంకా సీసీ కెమెరాలు వచ్చాయి. చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇంకా కళ్యాణ మండపం కూడా వస్తుందంటున్నారు. మరి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, ఎన్నో ఉపయోగాలకి స్ఫూర్తిదాయకం ఉంది. ఈ ధ్యానులు ఎంతోమంది కాక ఇవన్నీ ప్రాపంచికంగా కూడా లాభాలు చేకూరాయి. మరి ఇది పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. ఇక్కడ మన వాళ్ళందరూ మాస్టర్స్ ఉన్నారు. ఈ 5 ఊళ్ళల్లో శాకాహార ర్యాలీలు 4 సార్లు చేశాం. అందరూ శాకాహారులుగా మారారు, ధ్యానులుగా తయారయ్యారు, పిరమిడ్లు వచ్చాయి. ఇక్కడ మాస్టర్స్ అందరి అనుభవాలు మనం విందాం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, చాలా అద్భుతంగా మరి ఇక్కడ జనాల్ని, ధ్యానుల్ని తీర్చిదిద్దారు. మరి ఇంకా మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో, మీ అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఏరియాలో ఇంకొక మాస్టరు మరి చుక్కా మధు గారు ఉన్నారు. చుక్కా మధు గారితో కూడా మనం, మరి ఆయన సీనియర్ పిరమిడ్ మాస్టరు, రిటైర్ హెడ్ మాస్టరు. ఈ ఏరియాలో స్కూల్స్లో చెప్పి, స్కూల్స్లో ఏదైతే పూర్వ విద్యార్థులు ఉండారో ఆ విద్యార్థుల దగ్గరకు వచ్చి మళ్ళా ప్రాపంచిక విద్య అయితే ఆధ్యాత్మిక
ఆధ్యాత్మిక విద్య కూడా కావాలని చెప్పేసి ఆయన రిటైర్ అయినా కూడా రెస్ట్ తీసుకోకుండా ఊరూరు తిరిగి ఎంతో గొప్పగా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు, ఎనలేని సేవ చేస్తున్నారు. మరి పత్రిగారికి కట్టుబడి పత్రిగారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నమస్తే సార్ మధు గారు, చాలా చాలా వర్క్ చేస్తున్నారు మీరు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్కి. మరి ఈరోజు మనం ధ్యాన భారత్ కార్యక్రమంలో మీ యొక్క అనుభవాలు, మీరు ఏం చేస్తున్నారు ఈ ఏరియాలో, ఈ ఏరియా గురించి, ఈ ఏరియా పరిచయం ఒక మన ప్రేక్షకులకి, పిఎంసి ప్రేక్షకులకి ఒకసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు చుక్కా మధు. 2006లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి నేను రావడం జరిగింది. 2007లో నేను రిటైర్ అయిన తర్వాత ఒక హెడ్ మాస్టర్గా గత 18 ఏళ్లుగా ఈ సొసైటీలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలు అమలు చేయడంలో మరి నా వంతు పాత్ర నేను పోషిస్తూ ఉన్నాను. మరి సమీపం 5 కిలోమీటర్ల దూరంలో త్రిపురవరం గ్రామం ఉంటుంది. హై స్కూల్ హెడ్ మాస్టర్గా నేను 12 ఏళ్ళు ఆ ఊళ్ళో ఉన్నాను. తర్వాత వేరే గ్రామానికి వెళ్ళిపోయాను, రిటైర్ అయ్యాను. అంతకుముందు మాది బ్రహ్మంగారి సమాజం, బ్రహ్మంగారి మఠం యాత్ర ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. మా గురుగారి ద్వారా ధ్యానం కొంత తెలుసు. ఎప్పుడైతే సొసైటీలోకి వచ్చానో పత్రి సార్ ఆశయాలు 18 సూత్రాలకు ఆకర్షితుడై నేను అద్భుతంగా ఆ సూత్రాల్లో చెప్పబడ్డ విషయాలని మరి నా విద్యార్థులకి, పూర్వ విద్యార్థులకి పరిచయం చేయాలని తిరిగి ఈ గ్రామం వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు చేపట్టి గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి గ్రామం తిరిగి, ఇప్పుడే శైలజా మేడం చెప్పారు, శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారం, గుళ్ళు, బళ్ళు, కమ్యూనిటీ హాళ్ళు, మరి ఒక ప్రచార రథాన్నే తీసుకొని మేము తిరిగి ప్రచారం చేస్తున్నాం. ఆశ్చర్యకరంగా మరి గత 2 సంవత్సరాల పూర్వం ఇక్కడ పిరమిడ్ వేయడం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వయంగా ఈ పిరమిడ్కి గరుడా పిరమిడ్ అని పేరు పెట్టారు. ఇది 21x21 సైజు అదే ఇక్కడ మేము నిర్మించుకున్నాం. చుట్టుపక్కల 10 ఊళ్ళ వారి సహకారాలతో అద్భుతంగా ఇది అందరి పిరమిడ్ అని పేరు వచ్చింది. ఈ పిరమిడ్ వచ్చిన తర్వాత బాలకోటేశ్వర స్వామి గుడి పైన, గుడి చుట్టూ ఎన్ని అద్భుతాలు, ఎన్ని అభివృద్ధులు జరిగాయో మేడం చెప్పారు. కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇవాళ ఓ పిరమిడ్ వచ్చింది, చిన్నదో పెద్దదో. మరి మహాలక్ష్మి పిరమిడ్, ధ్యానాంజనేయ స్వామి పిరమిడ్, ఆత్మారామ ఆశ్రమం, ఇలాగా ప్రతి గ్రామంలో పిరమిడ్ల కొరకి అందరూ ఉత్సాహితులై ఉన్నారు. ప్రతి గ్రామంలో మండల ధ్యానాలు జరుగుతున్నాయి. ఎక్కడ ర్యాలీలు జరిగినా, ఎక్కడ క్లాసులు పెట్టినా ఈ ధ్యానులంతా ఉత్సాహంగా, ఇందులో ఎక్కువగా నిరక్షరాస్యులై వారు పత్రిసారి చెప్పినట్టుగా శ్వాసను నమ్ముకొని ధ్యానం చేసి తమ చిన్న పెద్ద రోగాలన్నిటినీ నయం చేసుకొని ధ్యాన శక్తిని, పిరమిడ్ శక్తిని అత్యద్భుతంగా వినియోగించుకుంటున్నారని చెప్పవచ్చు. ఇవాళ మన పిఎంసి వాళ్ళు మన శాంతి కనహవనంలో చేసిన ప్రోగ్రాంలో మా గ్రామస్తుడు నారాయణ రెడ్డి గారు వారి చరిత్రనే మొదట చూపించారు. అలాగే వారి తండ్రి గారు కూడా కూర్చుంటే లేవలేని 70 ఏళ్ల వృద్ధుడు ధ్యానం చేసి తన సకల జబ్బులని నయం చేసుకున్నారు. అలాగే మరొక వృద్ధుడు తనకున్న అన్ని జబ్బులు నయం చేసుకొని ఇవాళ ధ్యాన ప్రచారం ఎవరు చెప్పకుండా ఇల్లులు తిరిగి చెప్తున్నారు. ఇది ఎంతో ఆశించదగ్గ విషయము. కాబట్టి మనము ధ్యాన జగత్తు నిర్మించడంలో, సాకార జగత్తు నిర్మించడంలో, పిరమిడ్ జగత్తు నిర్మించడంలో, అహింసా జగత్తు నిర్మించడంలో పత్రిసార్ ఆశయాల్ని అక్షరాల 100% ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ప్రేరితులై అద్భుతంగా ఈ పిరమిడ్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి సోమవారం ఇక్కడ ఒక జాతరలాగా ఉంటుంది. ధ్యానుల చేత, భక్తుల చేత ఇక్కడ అన్నప్రసాదం కూడా ప్రతి సోమవారం ఇక్కడ నిర్వహిస్తుంటారు. 100 నుంచి 150 మందికి అన్నప్రసాదం పంచిపెడుతుంటాము. ఇంతకుముందే మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి వారు కూడా ఈ పిరమిడ్ శక్తిని గుర్తించి అభినందించారు. అలాగా ఇక్కడ ఒక పిరమిడ్ విప్లవం సృష్టించిందని చెప్పవచ్చు. మా గరుడా పిరమిడ్ ఇవాళ ఖమ్మం, సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లో ఉండి చుట్టుపక్కల సుమారు 100 గ్రామాల పైన ఇప్పుడు దీని యొక్క ప్రభావం అద్భుతంగా ఉంది. అలాగా పిరమిడ్
మనందరికీ తెలుసు, పిరమిడ్ శక్తిని ఎంత చెప్పినా తక్కువే. మరి ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని అని అంటే ముందు మన ఆత్మని మనం ఉద్ధరించుకోవాలి. మన గురువుగారైతే నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. ఇది ఎంతో అద్భుతమైన విషయం. గుళ్ళో అన్నీ ఉన్నాయి. పూజ అంతా అయిపోయాక కాసేపు కూర్చోవాలని పెద్దలు చెప్పారు. ఆ కూర్చొని చేయవలసిందే ధ్యానం అని ఈరోజు అందరూ గుర్తెరుగుతున్నారు. ఏ గుడి దగ్గరికి వెళ్ళినా ధ్యానం చేస్తే చాలు అనే అవగాహనకి ఇవాళ మరి ధ్యానులంతా వచ్చారు. అలాగా మనము ఎంతో గొప్పగా ఒక చరిత్ర సృష్టించామనే చెప్పవచ్చు. ఇక్కడ పిఎంసి వాళ్ళు ఇంత దూరం వచ్చి మరి మా ధ్యానుల అనుభవాలు తీసుకుంటున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. ఓకే సార్, చాలా మీరు ఇక్కడ కార్యక్రమాలన్నీ మరి పిఎంసి ప్రేక్షకులకు తెలియపరిచారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక మాస్టర్తో మనం తీసుకుందాం. ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఈ గరుడ పిరమిడ్ ఏరియాలో ఇంకొక మాస్టర్తో మనం అనుభవాలు తీసుకుందాం. సార్ మీ పేరు ఏం పేరు? కొండా ఉపేంద్ర గారు. కొండా ఉపేంద్ర గారు ఏ ఊరు సార్? బృందావనపురం. సార్తో అనుభవం తీసుకుందాం. సార్ మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? మరి పిఎంసి ప్రేక్షకులకు ఒకసారి తెలియపరచండి సార్. నా పేరు కొండా ఉపేందర్ అండి. మాది నడిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా, బృందావనపురం గ్రామం. నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. నాకు 51 సంవత్సరం. అయితే గత 12 సంవత్సరాల నుంచి బీపీతోని బాధపడుతున్నాను. 5 ఇయర్స్ నుంచి షుగర్తో బాధపడుతూ ఉన్నాను. మార్చి 5వ తారీఖు ఉదయం పూట సెల్లు తీశాను. తీస్తే పిఎంసి ఛానల్లో యూట్యూబ్లో ఒక మెసేజ్ వచ్చిందండి. అది ఆ మెసేజ్ ఏంటంటే 41 డేస్ చేస్తే, ధ్యానం చేస్తే యోగి కావచ్చు అని అనేసరికి అది ఎందుకో నాకు అట్రాక్షన్ అనిపించింది. దాంట్లోకి లోపలికి వెళ్ళాను. వెళ్తే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి అనే విషయం ఒకటి వచ్చింది. 41 రోజులు కనుక మనం చేస్తే జబ్బులు నివారించుకోవచ్చు అనే ఆలోచనతో చెప్తే నేను ఇక అదే అదనుగా నేను మొదలు పెట్టడం జరిగింది. 3 టైమ్స్. అంతకుముందు కొద్దిగా ధ్యానం అనేది, మెడిటేషన్ అనేది పరిచయం ఉంది, కానీ పూర్తి స్థాయిలో నాకు కూర్చునేది కాదు. ఆ రోజు నుంచి 41 రోజులు నేను క్రమం తప్పకుండా ఓన్లీ యూట్యూబ్ చూసే నేను వచ్చాను. పిఎంసి ఛానల్ చూసి క్రమం తప్పకుండా 3 సార్లు చేశాను. చేసిన తర్వాత 41 డేస్ తర్వాత నేను టెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మటే చూసిన అసలు ఇదేంది, ఇది వాస్తవా నిజమా కాదా అనేది ఎవరికి చెప్పాలి అప్పటిదాకా. చూసేసరికి టెస్టులు నార్మల్ వచ్చేసినాయండి. ఆ బీపీ అనేది హై లెవెల్లో ఉండేది. అటువంటిది 40 mg ట్యాబ్లెట్ వాడేది, నార్మల్ వచ్చేసింది. తర్వాత షుగర్ అనేది కూడా నార్మల్ వచ్చేసింది. తర్వాత ఇది బాగుంది అనే కాన్సెప్ట్ మీద ఇక్కడ అసలు పిఎంసి అది పిరమిడ్ అంటే ఏందనేది తెలుసుకోవాలి. అంతవరకు నాకు ఇవన్నీ తెలియదు, ఏమీ తెలియదు. తెలుసుకోవాలని నేను అన్వేషిస్తే ఇక్కడ మా దగ్గర పట్ల ఈ గరుడ పిరమిడ్ ఉన్నది. ఇక్కడ మధుసారు దీని గురించి చెప్తాడనే ఉద్దేశంతో కొంతమంది మిత్రుల సహకారంతో అడ్రస్ తెలుసుకొని వీడికి రావటం, మధుసారు గారిని కలవటం, కలిసిన తర్వాత కొన్ని విషయాలు వారు చెప్పి దీని గురించి ప్రచారం చేయాలి, ఇట్లా తిరగాలని ఆచార్య కోర్సు నాకు ప్రమోట్ చేయడం జరిగింది. వారు తీసుకెళ్ళి జ్ఞానాన్ని కొంచెం పరిచయం చేసి నన్ను తిప్పి జ్ఞాన మార్గంలో ప్రయాణించడానికి వారు సహకారం చేశారు. అది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత సర్వరోగాలు అనేది క్లియర్ అయినది అనేది తెలుసుకున్నాను. తర్వాత అదే కాకుండా నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మని అనే విషయాన్ని పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం ద్వారా లోతుకు పోతున్న కొద్దీ తెలిసింది. తెలిస్తే మనం భౌతికంగా ఎంతవరకు ఏమి చేయాలనో సంసార మార్గంలో ఉండి నిర్యాణం పొందాలి అనేది పత్రిజీ గారి స్ఫూర్తితో, అదేవిధంగా మనం భౌతికంగా మనం ఎంతవరకు ఉండాలి అనే దాన్ని తెలుసుకొని
మనం ఈ ధ్యానం ద్వారా ఏం లాభం పొందామో అది మన దగ్గర ఉంచుకోకుండా 10 మందికి పంచాలనే స్ఫూర్తితోటి వారు ఇచ్చిన నినాదంతో ఆ దిశగా మా మధుసారు గారి సహకారంతో, శైలజ మేడం గారి సహకారంతో, మా చుట్టుపక్కల ఉన్న విలేజ్లలో అన్నిట్లలో తిరుగుతూ పార్టీ 1 డేస్ క్లాసులు పెడుతూ, అదేవిధంగా మా నడిగూడెం మండల కేంద్రంలో వారిద్దరి సహకారంతో మేము 108 రోజులు కూడా ఈ మధ్యన కంప్లీట్ చేశాము. చేసి ఇక్కడ పెద్ద పిరమిడ్ రావాలని కూడా ఒక సంకల్పం పెట్టాము. ఆ సహకారం దిశగా ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఏదైతే మాకు మధు సార్ కానీ శైలజ మేడం గారు కానీ మాకు ఎన్నుదొన్నుగుండి ఈ ధ్యాన కార్యక్రమాన్ని చాలా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి మా నడిగూడెం మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ధ్యానం ఇక జీవితం అంటే మేము లాభం పొందిన వాటి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయండి, నమ్మకంతో చేయండి. చేసి మీరు సర్వరోగాలు ఉన్న రోగాలను పోగొట్టుకుంటాము, ప్లస్ వచ్చే రోగాలు రాకుంటుంటాయి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అదే కాకుండా అసలు మనము ఈ భూమికి ఎందుకు వచ్చాము, మన జీవిత లక్ష్యం ఏంది, ఏం చేసి వెళ్ళాలి అనేది కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి సంపూర్ణంగా మీరు తెలుసుకొని దీన్ని ఆచరించి మనం వచ్చిన కార్యాన్ని సఫలం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి రెడ్డి గారి వారి యొక్క అనుభవాలు చెప్పారు. ఇంకొక మాస్టర్తోని మనం తీసుకుందాం, నారాయణ రెడ్డి గారితోని. కూర్చోండి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు మరి పిరమిడ్ కట్టకతలికి నుంచి కూడా, గౌడ పిరమిడ్ కట్టకతలికి నుంచి కూడా ధ్యానంలో ఉండారు. ధ్యానం చేసిన తర్వాత మరి వారి యొక్క అనుభవంతో చుట్టుపక్కల గ్రామాలని మరి ఎంతో ప్రభావితం చేసి వారు ఈ పిరమిడ్ నిర్మాణంలో ఒక భాగస్వామి అయ్యారు. వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. ముందుగాలి మన అందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పీతామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా యొక్క ఆత్మ ప్రణామాలండి. నేను 2020 సంవత్సరంలో నైటు పిఎంసి ఛానల్ సెల్లు టీవీ రిమోట్ నొక్కుంటూ పోతుంటే 945 అని వచ్చిందండి. దాంట్లో పిఎంసి ఛానల్ అని వచ్చింది. దాని కింద స్లోలో ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదం అని వచ్చిందండి. అరే ఏంది ఇది, ధ్యానం కూర్చుండే రోగాలు తగ్గుతాయని అంటుండు అని, నీ కూర్చుండే రోగాలు తగ్గుతాయి అనుకుంటే ఈ హాస్పిటల్ ఎందుకు ఎందుకని నేను అనుకున్నానండి. అనుకొని ఆ రోజు 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట కూర్చోవటం మొదలుపెట్టినా అండి. ఎప్పుడైతే నేను కూర్చోవటం మొదలుపెట్టినో ఒక 10 రోజులకి 20 రోజులకే నాకు బ్యాక్ పెయిన్ ఉందండి. ఆ బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయిందండి. ఎప్పుడైతే ఆ బ్యాక్ పెయిన్ తగ్గిపోయిందో నాకు అప్పుడు నమ్మకం కలిగింది. అరే ఏంది ఇది, దీంట్లో ఏదో ఉంది, దీన్ని ఏందో తెలుసుకోవాలి అని చెప్పి ఆ పిఎంసి ఛానల్ చూసుకుంటూ అక్కడ గురువులు చెప్పే సత్సంగం వింటూ వాళ్ళు చెప్పే అనుభవాలు వింటూ రోజు నేను కూడా ఆ గురువు చెప్పాడు, నీ శ్వాసే నీ గురువు, నువ్వు శ్వాసను పట్టుకుంటే ఏదైనా సాధించుకోగలవని ఉందండి. ఆ శ్వాసను పట్టుకుంటూ రోజు అట్లా 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట గంట పోయి 2 గంటలు కూకోవటం మొదలుపెట్టినండి. అలాగే నాకు ఇంకోటి కూడా ఉందండి, నోటి అల్సర్ ఉంది. ఆ నోటి అల్సర్ కూడా చిన్నప్పటి నుంచే ఉంది. ఆ చిన్నప్పటి నుంచి ఆ పెన్సిల్ ఇంజక్షన్లు వేసుకున్న తగ్గపోయేది, బి కాంప్లెక్స్, రిబోఫ్లోయిన్ ఎన్ని వాడినా అది నరక యాతన అనుభవించినండి. అసలు అది ఆ పగవాళ్ళకు కూడా రాకూడదండి అలాంటిది. అది ధ్యానంలో నేను 2020 సంవత్సరం నుంచి 6 నెలలనే నేను ఆ నోటి అల్సర్ని పోగొట్టుకున్నా అండి. ఎప్పుడైతే ఆ నోటి అల్సర్ పోయిందో అప్పటి అల్సర్ ఇంకా నమ్మకం కలిగిందండి. అట్లా ధ్యానం చేసుకుంటూ ఇంకా ఉంటే నాకు ఒక రాజశేఖర్ సార్ అని పరిచయం అయినాడు సార్. వాళ్ళన్నారుగా, రెడ్డి నువ్వు ఇంత ధ్యానం చేస్తున్నావు కదా, పిరమిడ్ గుండా ధ్యానం చేస్తే కూడా అద్భుతంగా తయారవుతావు నువ్వు అని అంటే, సరే ఆ సార్లు ఒక నెల 2 నెలలు నాతోటి అట్లా మాట్లాడుతూ ఉంటే సర్లే రాండి సార్ అని చెప్పి మా ఇంటికి రావడం జరిగిందండి. మా ఇంట్లో ఏదో చిన్న పిరమిడ్ వేసుకుందామని నేను అనుకున్నా అండి. అయితే వాళ్ళు వచ్చి చూస్తున్నారు, మా ఇంట్లో ఈ ఎట్టేద్దామా, ఏ మూలకేద్దామా, ఎట్లా వేద్దామా అని చూస్తున్నారు. చూస్తుంటే నాకు అనిపించిందండి, నా ఇంట్లో వేసుకుంటే నా పక్కమటి తెలుస్తుంది, నా ఊరోళ్ళకి తెలుస్తుంది, ఇది కనుక
మాకు బాలకోటేశ్వర స్వామి అనే టెంపుల్ ఉందండి. దాదాపుగా 400 సంవత్సరాల చరిత్ర సంబంధించింది. అయితే అక్కడికి పోయి కనుక మనం అక్కడికి పోయి ఈ సార్లకు చూపిస్తే అక్కడ కనుక పిరమిడ్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది, కొన్ని వందల మందికి వేల మందికి స్ఫూర్తిదాయకం అయిద్దని ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ గుట్ట మీదకి వచ్చి ఎప్పుడైతే రాజశేఖర్ సార్ చూశారో వాళ్ళు ఇక వదిలిపెట్టలేదండి. వచ్చి వాళ్ళు స్ట్రెచ్చర్ వేయడం జరిగింది. ఆ స్ట్రెచ్చర్ కింద ఎంతో అద్భుతాలు అనుభవాలు ఎంతో వాళ్ళకి జరిగినాయండి. అలా నేను ధ్యానం చేసుకుంటూ ఇప్పుడు 2020 సంవత్సరం నుంచి 2024 2025 వరకు కూడా ఎంతో అద్భుతంగా మాస్టర్ తోటి శైలజ మేడం గారితో ఎంతో అద్భుతంగా ఈ ఒక్క పిరమిడే గరుడ పిరమిడ్ కాదండి, ఈ గరుడ పిరమిడ్ ద్వారా 6 పిరమిడ్లు వచ్చినాయండి. అది మొత్తం కూడా శైలజ మేడం గారు దగ్గరుండి వాళ్ళు దానికి పిరమిడ్కి కావాల్సిన మొత్తం కూడా అమౌంట్ను కూడా తీసుకోవడానికి కూడా ఎంతో కృషి చేసి సహాయ సహకారాలు అందించారండి. అలాగే మా మధు గారు కూడా ఎంతో మాకు జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మాస్టర్లు కూడా ఎంతో మాకు కృషి చేస్తున్నారు. ఇంకా ఈ గరుడ పిరమిడ్లు ఎంతో అద్భుతంగా అమోఘంగా కావాలని, ఇంకా ఎంతోమంది మాస్టర్లు తయారు కావాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఈ పిఎంసి ఛానల్కి నేను ఎంతో రుణపడి ఉండానండి. నా జీవిత కాలం మొత్తం కూడా ఈ పిరమిడ్కే నేను సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నానండి. అంతే, ఇంకా కూడా ఈ పిఎంసి ఛానల్ ఇంటింటికి వెళ్ళాలన్నదే నా కోరిక అండి. దానికోసం కూడా నేను పాంప్లెట్లు పంచడం కానీ శాఖాహార ర్యాలీలు చేయడం కానీ ఎంతో అద్భుతంగా మేము ఇక్కడ ఈ పిరమిడ్ ద్వారా మేము అద్భుతంగా ముందుకు పోవడం జరుగుతుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో నేను పిఎంసి ఛానల్ కృతజ్ఞతలు. మీరు ఈ పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాత ఇంకేమన్నా పిరమిడ్ ఇక్కడ కట్టించారా? ఉన్నాయి సార్, దాదాపుగా ఒక 5 పిరమిడ్లు వచ్చినాయి సార్. ఈ పిరమిడ్ ద్వారా ఎంతో అద్భుతంగా అక్కడ కూడా వాళ్ళు ఎంతో అద్భుతంగా మాస్టర్లు తయారయ్యారు సార్. ఎంతో జ్ఞానాన్ని పొందారు. ఇంకా కూడా ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు 2-3 చెప్పారు. ఇంకా వాళ్ళ అనుభవాలు కూడా తీసుకుందాం సార్. ఎంతో అద్భుతంగా తయారయ్యారు. మీ కుటుంబం మొత్తం మారిందా? ఓకే సార్, అది కూడా నేను అనుకున్నానండి. మా నాన్నగారు ఏమైందంటే నేను ఇట్లా ధ్యానం చేస్తా ఉంటే మా నాన్నగారు చిన్న బుక్స్ చదువుతుంటే అరే ధ్యానం ఇది మటన్ చికెన్ కోడిగుళ్ళు తినడం వల్ల ఇట్లా ఇంత రోగాలు వస్తాయి, ఇంత అనుభవం, ఇంత మనకి పాపాలు చుట్టుకుంటా నేను బంద్ చేసినండి. కానీ మా అమ్మకి అజ్ఞానురాలు, ఆమె చదువు రాదు, ఏలు ముద్ర. ఆమె ఏం చేసింది, అరే నువ్వు బంద్ చేస్తే బంద్ చేసినావు, మేము ఎందుకు బంద్ చేయాలి, మాకు అవసరం లేదు, మేము తింటామని కనీసం వారానికి 3 సార్లు తెప్పించుకొని నాతోటి తినేదండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అయితే వాళ్ళు చిన్నగా మా అమ్మకి ఒకసారి ఏమైందంటే ఖమ్మంలో ఒకళ్ళు మాకు చావు బతుకులో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్తుందంట. అది ఏమైందంటే మటన్ కొట్టుకాడి నుంచి పోతుంటే ఆ ఏటని పైకి ఏలాడి చేసి కిందికి ఏలాడి తీసేసరికి రక్తం చీమిడి గారుతుందంటండి. దాన్ని చూసి ఆమెకి విరక్తి కలిగి దాన్ని మటన్ చికెన్ బంద్ చేసిందండి. అలాగే మా చెల్లె మా బావగారు ఉన్నారండి, వాళ్ళు కూడా ఏం చేశారంటే మేము అయితే బంద్ చేసినామమ్మా, మేము కూరగాయల భోజనం తింటున్నాం, మీరు వస్తే మాత్రం మా ఇంట్లో మేము కూరగాయల భోజనం తప్ప మటన్ చికెన్ వండేది లేదు, ఏది లేదని చెప్పాం సార్. చెప్తే వాళ్ళు కూడా నెల నుంచి వాళ్ళు కూడా బంద్ చేసి ఏం చేశారంటే వాళ్ళు కూడా అల్లాపురం వచ్చి 5 కేజీలు తెస్తే 3 కేజీలు కూర వండుకే 2 కేజీలు బగార్లకు వండేదండి. ఏ కీలుకి ఆ కీలు కొట్టుకొని తింటుంటే అయ్యో ఈ పిల్లగాళ్ళకి ఇంత పెడుతుందని చెప్పి ఇట్లా నేను అనుకునే టైంలో వాళ్ళు కూడా బంద్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా తయారయ్యారు. ఇటు మా కుటుంబం అటు అక్కడ కుటుంబం కూడా ఎంతో అద్భుతంగా తయారైందండి. అయితే వాళ్ళు మా చెల్లె పిల్లగాళ్ళు అన్నారంట, ఒక గదిలోకి పోయిన అరే ఈ నారిగాడు ఇంత 40 సంవత్సరాలు తిన్నాడు, ఈడు మమ్మల్ని 10 సంవత్సరాలకే బంద్ చేయించిండు, ఈ చెల్లె ఈడంతా తెలియ కల్లోడు అని అన్నాడు. అయితే నేను అన్నాను, అరే మా తాతలు చెప్పలేదు, మా తాతలకు తండ్రులకు చెప్పలేదు, తండ్రులు మనకు చెప్పలేదు. ఈ జ్ఞానాన్ని తెలుస్తున్నాం, ఒక గురువు ద్వారా ఒక సత్యాన్ని తెలుసుకున్నాం, ఆ సత్యాన్ని మీకు బోధిస్తున్నాం. ఆ తినటం వల్లనే మన కర్మలు అంటుకున్నాయి, తినటం వల్లనే మనకి రోగాలు వస్తున్నాయి అని చెప్పేసరికి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి చూడండి ఒక్కసారి చెప్పగానే ఇంత అద్భుతంగా నాకు నా కుటుంబానికి కానీ ఆర్థికంగా కానీ ఇప్పుడు శారీరకంగా చూస్తున్నారు. నేనున్న శరీరం 59 కేజీలు అండి, ఈ దేహం 59 కేజీలు, ఇప్పుడున్న దేహం 49 కేజీలు, అంటే 10 కేజీలు తగ్గాను. చూడండి మరి ఎంత మెరాకిల్ జరిగిందో. 10 కేజీలు తగ్గటం అంటే మామూలు విషయం. ఎంత సాధన చేస్తే ఎంత వర్క్ చేస్తే ఈ శరీరాన్ని ఈ దేహాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకోటి కూడా తెలుసుకున్నాను, నేను దేహం కాదు ఆత్మని. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఇంకా ముందుకు పోతున్నా అండి. ఈ చక్రాలు అంటారు ఎంతో అద్భుతంగా నేను ఆ మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రం వరకు కూడా ఎన్నో అనాథ చక్రం, విశ్వ చక్రం, ఈ చక్రాలన్నింటినీ దాటుకుంటూ మన నాడీ వ్యవస్థను శుద్ధి చేసుకుంటూ ఎంతో అద్భుతంగా లోపట ఎంతో పోతా ఉంటే ఎంతో అసలు అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాలు చూస్తున్నా నేను దేహం కాదు ఆత్మనన్న సత్యాన్ని తెలుసుకో అంటే స్పృహణలోకి వచ్చింది. దేవుడు అనగా చెప్పారు మా
గురువులు చెప్పారు. దేవుడనగా కాంతి స్వరూపం, దేవుడనగా శబ్ద స్వరూపం, దేవుడనగా ఓంకారం బాబు, ఎక్కడ ఏమి లేదు అని మన గురువు గారు ఒకటే చెప్పాడు. నీ శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు కూకుంటే నీకు సర్వం నీలోనే ఉంది, సర్వం నువ్వు మొత్తం చూసుకోవచ్చు అని ఒక నినాదంతో నేను ఈ రోజు వరకు కూడా శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకేది చేయకుంటూ దాన్నే ముందుకు తీసుకెళ్తుంటూ దాని ద్వారానే నేను ఇంకా 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 ఎంతో జ్ఞానాన్ని పొందుతూ స్వాధ్యాయం సత్సంగం అని ఇంకా ఎంతో అద్భుతంగా మేము శాకాహారాలు కానీ ఇంకేదైనా కానీ చేసుకుంటూ మేము అద్భుతంగా ముందుకు పోతున్నాం సార్. ఓకేనండి, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. మరి చూశారు కదండి, ఒక మనిషి ఊళ్ళో ధ్యానిగా మారితే మరి ఎలా ఉంటుందో ఈ ఏరియా. మరి ఒకే ఒక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వేల మంది, లక్షల మంది, కోట్ల మందిని మార్చారు. అలాగనే ఒక ఊళ్ళో ఒక నారాయణ రెడ్డి గారు మారితే మరి ఎంతో మందిని మార్చి ఎన్నో పిరమిడ్ల నిర్మాణాలు చేసి చక్కగా ముందుకు తీసుకెళ్లారు. ఇంకొక మహిళతోని మనం ఈరోజు ధ్యాన భారత కార్యక్రమంలో వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. మేడం, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, సౌజన్య గారు. మీరు ఏ ఊరు మీది? జక్కేపల్లి గ్రామం నుంచి వచ్చారు సౌజన్య గారు. సౌజన్య గారి మాటల్లో వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇంతటి అందమైన, అద్భుతమైన, ఆనందమైన జీవితాన్ని ఈ విశ్వమందలి మానవాళికి అందించిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మాత గారికి నా శతకోటి వందనాలు. మరియు ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని మా దగ్గరికి, మా జీవితాల్లో ఆనందమయం చేయడానికి తీసుకువచ్చిన మధు మాస్టర్ గారికి మా శతకోటి వందనాలండి. నేను 2008లో మధు మాస్టర్ గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన వెంటనే మధు సార్ చెప్పగానే శాకాహారి అయినాను. అంతకుముందు 2008 నా చిన్నతనంలో గురువుగారు, మధు మాస్టర్ గారి గురువు గారి ద్వారా సోహం ధ్యానం నేర్చుకున్నాను. అంతకంటే ముందు చెప్పాలంటే ఇంకా కడుపులో ఉండగానే, మాది త్రిపురవరం అమ్మ వాళ్ళది, అమ్మ కడుపులో ఉండగానే మధు మాస్టర్ మా పక్కన ఉండేవాళ్ళు. ఇప్పుడు చెబుతున్న స్పిరిచువల్ పేరెంటింగ్ క్లాసు ఆ రోజు నేను కడుపులో నుంచి విన్నానండి. ఇంకా మళ్ళీ తర్వాత మా చిన్న పాప కడుపులో ఉండంగా మళ్ళీ మధు మాస్టర్ గారి ధ్యానం ద్వారా మళ్ళీ ఒక సోల్కి, గ్రేట్ సోల్కి మళ్ళీ జన్మనిచ్చాను. ఇలా సాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ సంసార జీవితం, పిల్లలు, ఈ బాధ్యతల్లో మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. తర్వాత మధు మాస్టర్ గారు కొన్ని రోజులు అప్పుడప్పుడు వస్తున్నప్పుడు త్రిపురవరం వెళ్ళి క్లాసులు వింటూ ఉండేదాన్ని. మధు మాస్టర్ గారి ద్వారా ఒక బుక్ ఇచ్చారు, ఆవలి వైపుకు ప్రయాణం. అంటే మన జీవితం తర్వాత ఏంటి, ఇప్పుడు ఉన్న జీవితం చూస్తున్నాం కానీ తర్వాత ఏంటి అనేది ఆ బుక్లో నాకు ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, మన జీవితాన్ని మనం ఎన్నుకొని వస్తాం. మన చుట్టుపక్కల వాళ్ళని, తల్లిదండ్రులని, పిల్లలని, మన వాతావరణాన్ని అందరినీ మనం ఎన్నుకొని వస్తాం. ఇంకా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే శత్రువులను కూడా. అంటే ఆ శత్రువులు, ఆత్మలోకాల్లో శత్రువులు మనకి జన్మ తీసుకోవడానికి ఒప్పుకోరు. ఎందుకంటే అక్కడ అందరూ ఇష్టంగా ఉంటారు. మేము శత్రువులుగా ఉంటాము అని ఎన్నుకొని వచ్చిన వాళ్ళు చాలా దగ్గర మిత్రువులు అని తెలుసుకున్నాను. ఎందుకంటే శత్రువులుగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ లోకంలో. ఇక్కడికి శత్రువులుగా వచ్చి మన శత్రుత్వాన్ని స్వీకరిస్తున్నారంటే వాళ్ళు మనకి ఎంతటి ఆత్మ బంధువులు అనేది అర్థమైనప్పుడు ఇంక శత్రువులు ఎక్కడండి? ఇంకా అహం ఎవరి మీద చూపించుకుంటాం, అసూయ ఎవరి మీద చూపించుకుంటాం? మన శత్రువులు మిత్రులు అయినప్పుడు ఎంతటి ఆనందం. ఇక్కడ ప్రతి వ్యక్తిలోనూ ఆ ఆనందాన్ని నేను చూడాలి, నేను పొందిన ఆనందాన్ని, నేను తెలుసుకున్న ఆనందాన్ని అందరికీ పంచాలి అని ఆ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నాను. ఇంకా తర్వాత 2020లో మేడం ద్వారా, ఇక్కడ చుట్టుపక్కల అందరి ద్వారా ఈ గరుడ వర్క్లో నేను పాల్గొని ఇంకా చుట్టుపక్కల అన్ని పిరమిడ్లకి వర్క్ చేసిన దాంట్లో ప్రతి దాంట్లో సహకారాలు అందిస్తూ ఈ ఆనందం అందరికీ అందాలి, నేను పొందిన ఆనందం అందరికీ అందాలి అని నేను ఇక్కడ వరకు ప్రతి మాస్టర్ని పిలిపించి క్లాసులు పెట్టించటం, అందరికీ నేను పొందిన ఆనందం అందరూ పొందాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ అహాన్ని వీడాలి, మన దృష్టికోణాన్ని మార్చుకొని అహాన్ని వీడి మనం ఆనందంగా ఉండాలా లేకపోతే దుఃఖంతో ఉండాలి, ఈ దుఃఖం నుంచి బయటపడాలనే మార్గాన్ని నేను తెలుసుకొని అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి ధన్యవాదాలు. మేడం, మీరు పిరమిడ్ నిర్మాణం చేశారా? స్వయంగా మేము పర్సనల్ పిరమిడ్ ఇంటి పైన కట్టామండి. 11x11 మహాశక్తి పిరమిడ్.
శాఖాహార ర్యాలీలు ఏమైనా చేశారా మేడం? మేడం గారితో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని శాకాహార ర్యాలీలు జరిపామండి. మేడం గారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల 5 గ్రామాల్లో శాకాహార ర్యాలీలు, అన్ని పిరమిడ్లు, అన్ని క్లాసుల్లో పాల్గొంటూ అందరికీ ఆత్మజ్ఞానం దిశలో మేము సహాయక సహకారాలు అన్నీ అందరికీ అందిస్తూ ఉంటున్నాము. క్లాసులు పెట్టారా మేడం మీరు? అంతా ఇక్కడ గరుడాలో ప్రతి ఒక్క మాస్టర్, ఏ మాస్టర్ అయినా ఇక్కడ చుట్టుపక్కల అన్ని పిరమిడ్లలో కూడా క్లాసులు, ప్రతి వారం క్లాసులు పెడుతూనే ఉన్నాం సార్. జక్కపల్లి గ్రామంలో ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి మేడం? 2, ఒకటి పబ్లిక్ పిరమిడ్, అది ధ్యాన వీరాంజనేయ పిరమిడ్, ఒకటి పబ్లిక్ పిరమిడ్ 21/21. ఇంకా మా పైన 11 పిరమిడ్, మహాశక్తి పిరమిడ్, 2 పిరమిడ్ నిర్మాణాలు జరుపుకున్నామండి మా ఊర్లో. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో ఒక మహిళ గృహిణి, ఇంటికే పరిమితమైన మహిళ, వంటింట్లో ఉండే మహిళ, ఒక మహిళ బయటికి వచ్చి ధ్యానం చేస్తే మరి ఎంత అద్భుతాన్ని సృష్టించారు. పిరమిడ్ నిర్మాణాలు చేసింది, మరి శాకాహార ర్యాలీలు చేశారు, ఎన్నో క్లాసులు మాస్టర్స్ని తీసుకొచ్చి చెప్పటం జరిగింది. ఇంకా ఈరోజు మనం ఇంకొక మాస్టర్తోని మనం ఈ గౌడా పిరమిడ్లో వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. మండా వెంకటేశ్వరరావు గారు, రిటైర్ హెడ్ మాస్టరు. భౌతికంగా ఎన్నో పాఠాలు చెప్పి ఎంతోమందిని మరి ప్రభావితం చేసి మరి టీచర్స్గా, తర్వాత ఇంజనీర్స్గా ఎంతోమంది సారు చెప్పి చదువు చెప్పిన దాంట్లో వాళ్ళు కలెక్టర్లు కూడా అయ్యి ఉంటారు. మరి అలాంటి మాస్టర్ గారు మీరు ఇంటికాడ రెస్ట్ తీసుకోకుండా ధ్యాన ప్రచారం చేస్తూ దీనికి అంకితం అయ్యి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారి మాటల్లో మనం విందాం ఈరోజు. పిఎంసి ప్రేక్ష మహాశయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, విశ్వగురు పితామహం సుభాష్ పత్రిజీ గారికి ప్రథమంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఉపాధ్యాయునిగా 30 సంవత్సరాలు పనిచేసిన అనంతరం అనేక మంది, మన హనుమంతరావు గారు అన్నట్లు అనేక మంది విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోవటం అనేది జరిగింది. ఆ అవకాశం, ఆ అదృష్టం నాకు ఆ పరమాత్మ ద్వారా నాకు కలిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రిటైర్ అయిన అనంతరం నన్ను ఖాళీగా ఉండకోకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుకోండి, లేకపోతే ధ్యానంలో పూర్ణ పరిపక్వత ఉన్నటువంటి మన సాయినాథుడు, షిరిడి సాయినాథుడి యొక్క సేవకి మరి అందులోకి ఆహ్వానించటం వల్ల నేను అందులో 5 సంవత్సరాలు నడిగూడెం షిరిడి సాయి మందిరంలో చైర్మన్గా పనిచేస్తూ అక్కడ మరి మేము ఒక సంకల్పం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఒక గుడి ఉంది, కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తులకి సరైనటువంటి వసతులు, భోజనశాలకు సంబంధించింది కానీ, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవటానికి ఫంక్షన్ హాల్ కానీ లేని సందర్భంలో ఆ యొక్క సాయినాథుని మేము సంకల్పం చేసుకున్న అనంతరమే మనకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆర్థిక పరిపుష్టిని కూడా కల్పించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా మేము 25 లక్షల రూపాయలు సందా రూపంలో వసూలు చేసి ఆల్రెడీగా మా నిర్మాణం జరిగింది. అది మొన్న అక్టోబర్ 1వ తారీఖు 2023లో ఆ బాబావారికి అంకితం చేసి చేయడం జరిగింది. అది అలా ఉండగానే నాకు ఈ యొక్క ధ్యాన కార్యక్రమాలు అనేటటువంటి ఒక వర్డ్ వినపడ్డది. ఆయన దీని గురించి కొంత తెలుసు, మెడిటేషన్ అనే పద్ధతిలో. ఆయన నేను దానికి మొగ్గు చూపెట్టలేదు. కారణం ఏమిటంటే నాకున్నటువంటి బిజీ కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయుడి పిల్లల యొక్క సంసార గొడవలే కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి. నేను అక్టోబర్లో ఖచ్చితంగా మన మిత్రులైనటువంటి కొండ ఉపేందర్, మరి శ్రీనివాసరావు గారు మన ఇంటికి వచ్చి, సార్ మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, పిల్లలకు ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పారో మరి తెలియనటువంటి ప్రజానీకం ఉన్నారు, వారికి కూడా ధ్యానం అనేటువంటి జ్ఞానాన్ని పంచడానికి మీరు మాకు సమయం ఇచ్చి కార్యక్రమంలో పాల్గొనని చెప్పేసి అడిగారు. ఆ సందర్భంగా
నేను కూడా అది ఆలోచించి అక్టోబర్ 1 తారీఖు 2023వ సంవత్సరం ఆ సాయి మందిరంలో నడిగూడెంలో మరి ఆ క్లాసుని ఏర్పాటు చేసినాం. ఆ క్లాస్కి ఇచ్చేసినటువంటి మన శైలజ మేడం గారు, సుక్కా మధు గారు, ఇంకా మిగతా మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ కూడా ఇచ్చేసారు. ఆ సందర్భంలో ఇవాళ 30 మంది ఆ ధ్యానులు కూడా అక్కడ జరగటం జరిగింది. అక్కడ అనిపించింది నాకు, ఈ ధ్యానం చదువు సంజలు అన్నీ ఓకే అయినప్పటికీ ధ్యానం అనేటటువంటి జ్ఞానం ఉండాలనే ఆలోచన, ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఉండాలి. చదువు అవసరం లేదు అందరికీ, జ్ఞానం అందరికి ఉంటే వారి జీవితాలు సరి చేసుకోగలదని చెప్పేసి అనుకున్నాను. దానితోటి పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే, గాలిలో పుట్టాం, గాలిలో పెరిగాం, గాలి మర్మం తెలియకుంటున్నాం, ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ్యా అని చెప్పేసి ఒక మాట విన్నా. ఆ సందర్భంగా ముక్కులో ఏమున్నది? శ్వాస. ఈ శ్వాస రావటం పోవటం అనేది ఈ యొక్క జీవునికి ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఇందులోనే గురువు ఉన్నాడు, ఇందులోనే దేవుడు ఉన్నాడు, ఇందులోనే ఆత్మ ఉంది. ఈ ఆత్మనే పరిపూర్ణాత్మక మారటానికి అవకాశం ఉంటుంది అనేది ఆ పిరమిడ్ మాస్టర్స్ చెప్తుంటే విన్న దాన్ని నిజమని చెప్పేసి నేను కూడా నమ్మి, మరి ఈ కొద్ది కాలంలో నేను 4 పిరమిడ్లు తిరిగినా. ఎందుకు అంటే అసలు ఏమిటి శ్వాసలో ధ్యాస పెట్టడం వల్ల మనకు వచ్చేటటువంటిది ఆనందం ఏమిటి అనేది దాన్ని చాలా టెస్ట్గా చేస్తే నాకు అందులో కనిపించింది ఏంటంటే, మైండ్ని గనక శ్వాసతోటి బంధించినట్టయితే మనసు అనేటటువంటి ఒక కోతి ఉంటుంది, దాన్ని మనం కట్టుబడి చేసినట్టయితే పరిపూర్ణమైనటువంటి శూన్యస్థితికి వస్తే మనం ఆ శూన్యస్థితిలో నుంచి మనకు కావాల్సినటువంటి సొమ్మ శక్తి మనలోకి ప్రవేశించి మన యొక్క దేహంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థని మొత్తం శుద్ధి చేసి మనలో ఉన్నటువంటి బ్లాక్స్ని కానీ ఎలాంటి రోగకారక సంబంధమైనటువంటి వ్యవస్థని కానీ మరి పక్కకు తొలగించే అవకాశం ఉంటుందని చెప్పి విని దాన్ని ఆచరణలో పెడితే ఖచ్చితంగా నాకు అది ఆ కార్యక్రమం రుజువైంది. కారణం ఏంటంటే అందరూ అంటారు నాకు మొఖాల నొప్పులు పోయినాయి, కీళ్ళ నొప్పులు పోయినాయి, మరి అన్ని రకాలుగా కార్యక్రమాలు మేము అది చేయబట్టే ధ్యానం సర్వరోగ నివారణ అనే మాటతోటి జరుగుతుంది. అయితే నాకు కూడా కాళ్ళ నొప్పులు ఉండే. ఎందుకు అంటే సరే నాకున్నటువంటి ఆహారపు అలవాట్లే కావచ్చు, తిరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఆ కాళ్ళ నొప్పులు చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంతోపాటు అనారోగ్య సమస్య ఒక చెప్పలేనటువంటిది ఒకటి ఉన్నది. బీపీతో పాటు దాదాపు 50 సంవత్సరాలు దాటిన ప్రతి పురుషునికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం, ప్రోస్టేట్ సంబంధించినటువంటిది ఉంటుంది. అంటే మూత్ర సంబంధమైన వ్యాధులు అవి ఆపుకోలేని పరిస్థితి, అవి ఎన్హాన్స్ అవ్వటం వల్ల, అవి లావ్ అవ్వటం వల్ల మరి ఆ మూత్రం నిలుపుకునే పరిస్థితి ఉండదు. మరి ఆ స్థితికి మందులు వాడుతున్నాను, దాదాపు 10-15 ఏళ్ళు వాడుతున్నాను. నేను ఈ ధ్యానంలో చేసి నేను ఖచ్చితంగా ఈ ధ్యానంలో నేను కనిపించినటువంటి ఆ వ్యాధిని పోగొట్టదా అని దృష్టి పెట్టుకున్నా. ఖచ్చితంగా ఇప్పుడు నేను 3 గంటలు కూడా ధ్యానం చేయడానికి నేను ఇక్కడ శ్రీ తిరుమలనాథ పిరమిడ్లో కూర్చున్నా. ఆ కూర్చున్న సందర్భంలో 3 గంటలు కూడా నేను మూత్రానికి వెళ్ళలేదు. ఇటువంటిది నిజం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా మరి ఈ కొద్ది కాలంలో నేను ఆత్మ పరమాత్మ ఇలాంటి విషయాలు కూడా మన తటవర్తి రాజ్యలక్ష్మి గారు ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానంతో నేను కొంత మరి ఆలోచన చూసిన. అలాంటి దానికి నేను ఇంకా ముందుకు పోవటానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నా, ఏం ఆగను. దాంతోపాటు నా యొక్క ఆహారపు అలవాట్లను కూడా ఇంతకుముందు చాలా మాంసాహారం తిన్నాం, ఇంకా రకరకాల ఆహారం తిన్నాం, కానీ శాకాహారంలో ఉన్నంత సుఖం మాంసాహారంలో లేదని గ్రహించిన ఈ కార్యక్రమాన్ని కూడా నేను పూర్తి స్థాయిలో మాని అందరికీ నేను చెప్పడానికి కూడా మీరు కూడా ఆ కార్యక్రమంలో మాంసాహారాన్ని మాని శాకాహారాన్ని తీసుకోవాలని చెప్పేసి మీ జ్ఞానాన్ని పెంచుకోండి. ధ్యానం ద్వారా వస్తుంది తప్ప నీకు ఏ భక్తి ద్వారా రాదు, ఏ గుడికి పోయినా రాదు. కేవలం భక్తి అనేది ముక్తికి మార్గం తప్ప జ్ఞానానికి మాత్రం మార్గం కాదు. కాబట్టి శ్వాస ధ్యానానికి మార్గం, ఆ ధ్యానంలో ఏమొస్తుంది? జ్ఞానమే విజ్ఞానంతో మనం విరాజులవుతాం అని చెప్పేసి మరి మా అందరికీ తెలియజేసుకు. సార్, ఇప్పుడు మీరు
ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ వ్యాధులను కూడా తగ్గించుకున్నారు. మరి పిరమిడ్ నిర్మాణం ఏమైనా చేశారా? మంచి ప్రశ్న అండి. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల క్రితం మా దగ్గర పిరమిడ్లో ఒక 15 మందితో మేము అక్కడ కార్యక్రమం నడుపుతున్నాం. ఆలోచన వచ్చింది, మాకు సంకల్పం కూడా వచ్చింది. మనం కూడా అందరిలా పిరమిడ్ నిర్మాణం చేయాలంటే స్థలం కావాలి. అక్కడ నడిగూడెం అంటే మండల్ హెడ్ క్వార్టర్లో స్థలం దొరకాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి, సరే పేరు చెప్పకూడదు అనుకున్నాం, ఆ వ్యక్తిని ఒక సాయిబాబా గుడి వెనక భాగంలోనే కొంత స్థలం ఉంది, అది మీకు పనికిరాదయ్యా, ఇలాంటి ధ్యాన కార్యక్రమాలకు ఇస్తే మీరు మీ ఇల్లు మీ వంశం వర్ధిల్లుద్దని చెప్పేసి వారికి అనేక రకాలైనటువంటి స్పిరిచువల్ మాటలు చెప్పటం వల్ల అందులో ఒక ఇద్దరు ఒప్పుకున్నారు. ఒక అతడికి మేము కాంటాక్ట్ కాలేదు. అది అతి త్వరలో అవుతుందని చెప్పేసి సంకల్ప ధ్యానం కూడా మేము ఏర్పాటు చేస్తూనే ఉన్నాం ప్రస్తుతానికి. కాబట్టి వస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా పత్రిజీ గారి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మేము పిరమిడ్ నిర్మాణం చేయగలుగుతాం. పత్రిజీ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, ఉండబట్టే మనం అందరం కూడా ఈ ధ్యానంలోకి వచ్చినాం. మీరు అనుకోవాలా, మీరు కట్టాలని మీరు అనుకుంటే మీకు తప్పనిసరిగా దైద్ది. ఖచ్చితంగా అనుకుంటున్నాం అండి. మరి అక్కడ పెద్దల్ని, అక్కడ ధ్యానుల్ని, మనకు రోజు వచ్చే ధ్యానుల్ని, అక్కడ ఉన్నటువంటి మరి ఆర్థిక స్తోమత కలిగినటువంటి వ్యక్తుల్ని, ముందు స్థలం అనేది మనకు ఏర్పాటైన తర్వాత ఆ కార్యక్రమం ఆగకుండా జరుగుద్ది. అందులో నాకు ఎందుకు నమ్మకం అంటే, ఒక అక్టోబర్లో నేను చేసినటువంటి ఆ సాయిబాబా మందిరంలో భోజనశాల, ఫంక్షన్ హాల్ నిర్మాణం అనుకోకుండా ఆర్థికంగా అన్ని డబ్బులు వచ్చినాయి. ఈజీగా నేను ఒక్క సంవత్సరంలో కట్టడం జరిగింది. కాబట్టి నాకు ఆ స్ఫూర్తి ఉన్నది. కాబట్టి నేను మా యొక్క ధ్యానుల యొక్క సహాయ సహకారాలతోటి నేను అందరం కలిసి చేస్తామని చెప్పేసి నమ్మకం ఉంది. మరి ఇప్పుడు పిఎంసి ప్రేక్షకులకి మీరు ఏం సందేశం ఇస్తారు? నా లెక్కనే పిఎంసి ప్రేక్షకులు చూస్తున్నారు. నేనే కాదు, అందరూ కూడా కేవలం ఒక చిన్న విషయం ఏమిటి, మునులు, సిద్ధులు, యోగులు ఇలాంటి వారు అందరూ కూడా ఒక విషయాన్ని దాచి ఒక మంత్రోపదేశం చేసి వారి శిష్యులు వారి చెవుల్లోనే వాళ్ళ యొక్క మైండ్లోనే పెట్టుకొని ప్రపంచానికి తెలియకుండా ఉంచారు. అది మరి పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి మంత్రం కావచ్చు, మరి ఇంకా ఇలాంటి అవి ఉపదేశించి వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. కానీ దీన్ని బట్టబయలు చేసి పటాపంచలు చేసినటువంటి ఒక గురువు గారు ఈ లోకంలో కారణజన్ముడై వచ్చి మరి మనల్ని అందరిని ఉద్ధరించడానికి వచ్చిందని చెప్పేసి శ్వాస మీద ధ్యాస, గాలితోటే మనం జీవితాలను బాగు చేసుకోవచ్చు. జ్ఞానంతో ఆత్మని పరమాత్మని మనం చేరుకోవాల్సినటువంటి చేరుక దగ్గర చేరవచ్చు అని చెప్పేసి వారి యొక్క సందేశాలు వాళ్ళకి తెలిసింది. కానీ ముందు మనకున్నటువంటి మన శరీరం యొక్క రుగ్మతలతో పాటు ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పెంచి 10 మందికి పంచాలని చెప్పేసి కోరుతున్నాం. ఓకేనండి, చూశారు కదా. మరి ఒక హెడ్ మాస్టర్గా ఉండి రిటైర్ అయ్యి మరి ఒక టెంపుల్కి చైర్మన్గా ఉంటూ మరి ఎంతో సేవ చేస్తూ, భౌతికంగా సేవ, తర్వాత ఆధ్యాత్మిక సేవ ఎంత అద్భుతంగా చేశారు. మరి ఇంకొక మాస్టర్తో మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్, మీ పేరు చెప్పండి. మిర్యాల ఆంజనేయులు గారు. ఏ ఊరు నుంచి వచ్చారు సార్? రత్నవరం నుంచి వచ్చారు మిర్యాల ఆంజనేయులు గారు. వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ యొక్క అనుభవాలు పిఎంసి ప్రేక్షకులకి. పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు. నన్ను కన్న నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. నన్ను జ్ఞాన మార్గానికి సంకల్పం పెట్టుకొని మా అక్కగారు ఉపేంద్ర గారు సంకల్పం పెట్టుకొని నన్ను ఈ ధ్యానానికి పిలిస్తే వచ్చినాను. నేను పూర్తిగా మటను, చికెన్, చేపలు 360 రోజులలో 10 రోజులే నాకు గ్యాప్ ఉండేది. నా కూరగాయల భోజనం ఉండపోయేది. అట్టాడిది ఈ మా బావగారు బిందానపురం సార్ వస్తుందంటే పోతే
ఆ రోజు ఆఫ్ చేసి ఈ రోజు వరకు కూడా ఏమీ లేకుండా కూరగాయల భోజనంతోనే తినుకుంటూ ఉంటూ నాకు ధ్యానం చేసేటప్పుడు నాకు మంచిగా ఉన్న నేను ధ్యానానికి పోయినా మా అక్కగారు మా బావగారు చెప్తే పోయినందుకు నేను ధ్యానంలో కూర్చుంటే నాకు వికలాంగు కింద చేతులు కాళ్ళు పడిపోతున్నట్టుగా వచ్చింది. అంతకుముందు 4 రోజుల ముందే నాకు నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చినాయి. నాకే చూపించినట్టుగా ధ్యానంలో అనుకున్నా. ఏ పిరమిడ్కి పోయినా 3-4 పిరమిడ్ల పోయినా అక్కడ మెరాకులు కొద్దిగా వింతగా జరిగినాయి. నాకు మంచి మార్గానికి పిఎంసి ద్వారాగా ఈరోజు మాట్లాడినందుకు అవకాశం ఇచ్చినందుకు మా ఊళ్ళో శైలజ మేడం గారు వచ్చారు, క్లాస్గా మంచిగా చెప్పారు మాకు. ఆమెకు కూడా కృతజ్ఞతలు. నేను చదువు తక్కువ, నాకు 8వ తరగతి చదివి నేను ఊళ్ళో 182 క్యాలెండర్లు పంచినాక ఊళ్ళో ధ్యానం అంటే ఏందో తెలిసింది. రేపు మా మండలంలో నేను ఊహించుకునేది ధ్యానంలో సంకల్పం పెట్టుకుంటున్నా. రేపు జరగబోయే ఎలక్షన్లో ధ్యానం అంటే తెలవటం కోసం విద్య వైద్య ముందు అమలు చేసుకొని నా సొంత శక్తితోని పత్రిజీ గారి హామీలతోని నేను మా ఊళ్ళో పిరమిడ్ పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నా. ఎందుకంటే నేను తక్కువ టైంలో 8 నెలలు నేను ధ్యానాలకు వచ్చిన నాకు తెలియని చాలా మిరాకిల్ జరుగుతున్నాయి. నాకు ఇప్పటికీ ఒంట్లో మంటలు వస్తుంది, వణుకుడు వస్తుంది. కాబట్టి పత్రిజీ గారికి నేను చాలా రుణపడి ఉన్నా. ఎందుకంటే నాకేం తెలియదు. ఈరోజు శ్వాసమైన ధ్యాస అనేది ఈరోజు తెలిసినందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ప్రయాణం వెంటనే చేస్తున్నా. నా శ్వాస ఉన్నంత వరకు నా కుటుంబంలో ధ్యానం అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. నేను నా కుటుంబం నుంచి నా పిల్లలు మేము ధ్యాన మార్గాన్ని నడుస్తున్నాం, ఇంకా నడుస్తాం. దేహం కాదు ఆత్మ అంటారు. దేహంలో ఉన్న ఆత్మ అని గ్రహించాలి. నేను దేహం కాదు ఆత్మ అని అంటున్నారు అందరూ. దేహంలో ఉన్న ఆత్మ మనము ఆ శక్తి సంపాదించుకోవటం కోసం ఆత్మని ఈ జన్మకి ఎందుకు వచ్చా నేను? ఈ జన్మలో తల్లి గర్భంలో పుట్టి ఆ జన్మలో రాసుకున్నది ఇక్కడ నేను ఈ జన్మకు వచ్చినా ఇన్ని జరుగుతున్నాయి. నేనంటే ఏంది? నేను ఈ జన్మలో వచ్చి ఏం సాధించటానికి వచ్చినా, నేను ఏం చేయాలనుకుంటున్నా అది తెలుసుకోవటం కోసమే ధ్యానంలో ఎక్కువ నేను సాధన చేస్తున్నా. 3 గంటలు 2 గంటలు 8 గంటలు తట్టవర్తికాడికి పోయినా ఎక్కడికి పోయినా నేను 8 గంటలు ధ్యానం చేస్తున్నాం, 3 గంటలు చేస్తున్నా. మంచిగా దానికోసం ప్రయత్నం చేస్తున్నా. ఇంకా పిఎంసి ద్వారాగా నేను రోజు పిఎంసి ద్వారాగానే యూట్యూబ్లో ఎక్కువ చూస్తున్నా. ధ్యానాన్ని చేస్తూ మరి ఎంతమందిని మార్చారు మీరు ధ్యానంలో? మా ఊళ్ళో 2000 ఓటు. నేనంటేనే ఒక ఇది అంటే తింటాంలా 360 పిజులు అద్దెలే ఉంటాయి. నేను ధ్యానంలో శైలజ మేడం గారు వచ్చి క్లాస్ చెప్పడానికి బతిలాడితే వచ్చి ఒక మాటతో వచ్చితే గుళ్ళో 300 మందికి అన్నదానం పెట్టడానికి ఆ రోజు పర్మిషన్ ఇలే. ఒకరోజు ముందిచ్చారు. మేడం గారు చెప్పినాక వాళ్ళంతటా వాళ్ళే నా గురించి చెప్పగలిగారు. నేను ప్రతిరోజు కూడా సంకల్పం నా ఊళ్ళో రత్నవరంలో ఇదంతా ధ్యానులే కావాలి. నేను ప్రతిరోజు పెట్టుకునే సంకల్పం ఏంటంటే నేను గొప్పోని కావాలి, నేను ఎకరాలు కొనాలి, కోసం కాదు. నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ధ్యానవంతులు కావాలి. నాతో పాటు ఊళ్ళోళ్ళంతా కూడా ధ్యానవంతులు కావాలి. మా ఊళ్ళో పిరమిడ్ కట్టాలి అని సంకల్పం పెట్టుకుంటూ మోహన్ రెడ్డి గారు లలితారెడ్డి గారు హైదరాబాద్లో ఉంటుంది. మేడం గారికి ఫోన్ చేసిన, కోట్లకు అధిపతులు వాళ్ళు. మేడం గారు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు నేను నాకు తెలిసిన ఆహ్వానంతో కొన్ని చెప్పా. ఆంజనేయులు, నువ్వు హైదరాబాద్ రా, నీ కాడ నేను నేర్చుకుంటానది. నాదేం లేదమ్మా, మొత్తం పత్రిజీ గారిది
నేను వస్తా, హైదరాబాద్ నుంచి వచ్చినాక నీ దగ్గరికి వస్తా అన్నది. అమ్మా నేను ఒకరోజు టైం తీసుకుంటే మా మేడం శైలజ మేడం మేము కారు వేసుకొని కర్తలా పోదామమ్మా అని చెప్పిన. అన్నిటికీ సంకల్పం చాలా పెట్టుకుంటా నేను మా ఊరు గురించి. ఊళ్ళో పిరమిడ్ రావాలి, ఊళ్ళో మార్పు రావాలి, మా కుటుంబంలో మార్పు రావాలి. నేను సాధించాలనుకునేది అయ్యి ఆ పైన రాసుకొని వచ్చింది ఏమో తెలియదు. కానీ నేను ఊళ్ళో అయితే పిరమిడ్ పార్టీ తరపున 4 ఊళ్ళకి తెలియాలి పిరమిడ్ పార్టీ ఉన్నది, పిరమిడ్ ధ్యాసమైన ధ్యాస అనే దాని గురించి జ్ఞానులందరినీ జ్ఞాన మార్గం నడుపుకుంటూ విద్య చదువు కోసం హాస్టల్ ఉన్న స్కూల్లో హాస్టల్ సౌకర్యం మొత్తం నేను చేద్దామని నేను పత్రిజీ గారు నా మనసులో అనుకుంటున్నాం. రోజు సంకల్పం జరుగుతుంది. ఒక డాక్టర్ ఎండి డాక్టర్ని ఊళ్ళో రోజుకు నెలకొక్కసారన్నా నెలకు 2 సార్లు ఆ డాక్టర్ని ఊళ్ళో తీసుకొచ్చి ఆ సంకల్పం కూడా పెట్టుకుంటున్నా. ఆ పిఎంసి ద్వారాగా నేను కోరుకుంటున్నా. మా పత్రిజీ గారి దయ వల్ల నా తల్లిదండ్రులు భూమి మీద జన్మ తీసుకున్నాను ఇచ్చినందుకు నా తల్లిదండ్రులు కూడా చాలా కృతజ్ఞతలు. నాకు ఇంత చిన్న విషయమైనా మరి మేడం ఎప్పుడు తీసుకొస్తారు? మేడం తీసుకొచ్చి ఎప్పుడు పిరమిడ్ నిర్మాణం చేస్తారు మీ ఊళ్ళో? మేడం గారికి చెప్పాను. 2,50,00,000 పెట్టి పెద్ద సంస్థానమైన గుడి ఉంది మా ఊళ్ళో. నేను అడిగాను. అడిగితే ఆంజనేయులు మన ఊళ్ళో మనమేగా కట్టించింది 1,50,00,000 పెట్టి గుడి, ఇప్పుడు పిరమిడ్ గురించి ఎందుకు వచ్చినాక ఏదైనా ఉంటే మాట్లాడదాంలే అని చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మరి ఒక వ్యక్తి ఊళ్ళో ఎన్నో నెలలో ఒక 3 రోజులు 4 రోజులనే మామూలు కూరగాయల భోజనం చేసే వ్యక్తి మరి ఎప్పుడూ కూడా మాంసాహారంగా ఉండి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత పెను మార్పు తీసుకొచ్చిందో ఆ ధ్యానం యొక్క కార్యక్రమం. మరి ఎంతో మందిని ధ్యానులుగా తీర్చిదిద్దే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో మందిని మళ్ళాక కోట్ల మంది జనాలని ధ్యానులుగా తీర్చిదిద్దుతున్నారు. మరొక మహిళతో మనం ధ్యాన భారత కార్యక్రమంలో తీసుకుందాం. మేడం మీ పేరు చెప్పండి. పద్మావతి మేడం గారు మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. మేడం మీది ఏ ఊరు? పద్మావతి మేడం గారు కోదాడ నుంచి వచ్చారు. మేడం నమస్తే. మరి పిరమిడ్ ప్రేక్షకులకి మీ యొక్క అనుభవం చెప్పండి మేడం. నా పేరు పద్మావతి అండి. మాది కోదాడ అండి. పత్రిగారి గురించి 2006లోనే గొప్ప గురువు రాముడు కృష్ణుడు అప్పుడు చూడలేకపోయాము. ఇప్పుడు పత్రిగారు ధ్యానం చెప్పడం కోసమే వచ్చారు, గొప్ప గురువు అని తెలుసుకున్నాను. 2008లో పత్రిగారు కోదాడ వచ్చారు. ఆ రోజు ఫస్ట్ టైమే 3 గంటలు సంగీత ధ్యానంలో 3 గంటలు కూడా 3 నిమిషాల లెక్క అయిపోయింది. ఇంత గొప్ప ధ్యానాన్ని అప్పటి నుంచి ఇక ఎప్పుడు ధ్యానమే, ధ్యానం పనే, ధ్యాన ప్రచారమే. పత్రిగారు ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా అక్కడికి వెళ్ళేవాళ్ళం. 2014లో పిరమిడ్ గొప్పది, పిరమిడ్ కడితే ఈ గుళ్ళతో సమానం అని చెప్పారు. అయితే 2014 నుంచే పిరమిడ్ కట్టాలి అన్నది. 2014లో నేను 41 రోజుల ధ్యానం క్లాస్ పెట్టించాను. అప్పుడు 41 రోజులు మంచిగా జరిగింది. పత్రిగారు మిర్యాలగూడెం వచ్చారు, శైలజ మేడం కూడా వచ్చారు. అయితే నాకు పిరమిడ్ కట్టాలి అని లోపల నుంచి అనుకుంటున్నాను. పత్రిగారు ఏమంటే నాకు మైక్ ఇచ్చారు, పిరమిడ్ కట్టాలి నాది అదే చేయమంటే కడతావు పో అన్నారు. వచ్చేసి మా ప్లేస్ ఉంటే శుభ్రం చేసి వైదేహి మేడం గారు, కర్నూలు మేడం గారిని పిలిపించి ధ్యాన క్లాస్ పెట్టించాను. ఆ మేడం గారు ఎమ్మటే ఇది విశ్వానికి ఉపయోగపడాలి, ఇక్కడ పిరమిడ్ రావాలని సంకల్పం చేశారు. వెంటనే మేము ఇంజనీర్ని పిలిపించి ఆయన 2 స్లాబ్లు వేసి పైన పిరమిడ్ వేయమ్మా అన్నారు. వెంటనే 13 సైజు పిరమిడ్ కట్టాము. పత్రిగారే రావాలి అని సంకల్పం చేశాము. పత్రిగారే వచ్చి ఓపెన్ చేశారు. పత్రిగారిని ఒక్కటే మాట అడిగాను, మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ ఆరోగ్యవంతులు కావాలి అన్నాను. పత్రిగారు ఒక్కటే అన్నారు, ఈ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ బుద్ధులు అవుతారన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము అదే పని, ధ్యాన ప్రచారం, పాంప్లెంట్లు పంచటం, కొత్త వాళ్ళకు ధ్యానం చెప్పటం, స్కూల్లోకి వెళ్ళాము. ఎక్కడ ధ్యానం ప్రోగ్రాం అయినా ర్యాలీలకైనా మాకు అదే పని, ధ్యాన ప్రచారమే పని. మేడం 2006లో వచ్చారంటే చాలా, అంటే సుమారు దరిదాపు 18-20 సంవత్సరాలు అవుతుంది సుమారు. మరి ఈ 20 సంవత్సరాల నుంచి ఎంతమందికి మీరు ధ్యానం నేర్పారు?
కొన్ని లక్షల పాంప్లెంట్లు పంచాము. కొన్ని వేల మందికి ఫిజికల్గా ధ్యానం మీరు ప్రతిరోజు చేసుకోండి ఇట్లా కళ్ళు మూసుకొని చూపించాము. ఇక మేము పత్రికారు ఒకసారి సూర్యాపేట వచ్చినప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఎలక్షన్లకు గినక ఎట్లా బ్యానర్లు కడతారో అట్లా శ్వాస మీద ధ్యాస కట్టమని చెప్పారు. అది నేను పట్టుకొని కోదాడ వచ్చి చెప్పాను మాస్టర్లకి. అయితే బ్యానర్లు ఇప్పుకొని పోతారన్నారు. అప్పటి నుంచి శ్వాస మీద ధ్యాస స్టిక్కర్లని నేను మొత్తం ఒక 10 శ్వాస మీద ధ్యాస, ధ్యానం సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, మొత్తం శాకారమే అని పాంప్లెంట్లు అది స్టిక్కర్లు తయారు చేసి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి అదే పని, స్టిక్కర్లు పాంప్లెంట్లు పంచడం. ఏ దేవస్థానం ఎక్కడికి వెళ్ళినా అదే పని, ధ్యాన ప్రచారమే జీవిత జయం. చూశారు కదండి, ఒక మహిళ మరి తలుసుకుంటే ఏదైనా చేయగలదు. మరి వారు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ కార్యక్రమాన్ని మరి పత్రికారితో ఉండి పత్రికారిని అమ్మటే తిరుగుతూ మరి వారి యొక్క అనుభవాలు మనకి తెలియపరిచారు. మనం ఇంకొక మహిళతో మనం తీసుకున్నాం ఈరోజు ఈ ధ్యాన భారత కార్యక్రమంలో. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు బండారు సత్యావతి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కోదాడ నుంచి వచ్చాను. బండారి సత్యావతి గారు ఈరోజు మనకి పిరమిడి ధ్యాన భారత్ కార్యక్రమంలో వచ్చి వారి యొక్క అనుభవం ఇవ్వడానికి కోదాడ నుంచి వచ్చారు. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మరి మీ యొక్క అనుభవాలు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? ధ్యానంలో రాగతలకి మీరు ఎలా ఉండారు? ధ్యానంలో వచ్చిన తర్వాత మీ యొక్క జీవితం ఎలా ఉంది? ఒకసారి పిరమిడి ప్రేక్షకులకు తెలియపరచండి మేడం. గురువు గారికి, పత్రి సారికి నా యొక్క నమస్కారాలు. అమ్మకు, స్వర్ణమాలమ్మకు నా యొక్క నమస్కారాలు. నా పేరు బండారు సత్యావతి. నేను కోదాడ నుంచి వచ్చాను. నేను 2011లో ఇందిరాగారి ద్వారాన ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ధ్యానం విడవకుండా ధ్యానం చెయ్యని రోజు అంటూ లేదు ఇప్పటి వరకు. ప్రతిరోజు తెల్లవారుజామున లేస్తా, ధ్యానం చేస్తా, పడుకునేటప్పుడు చేస్తా, సమయం దొరకంగానే చేస్తా. మేము ఒక 8 సంవత్సరాలు కిరాయికి ఉన్నాం ఇందిరాగారి బజార్న. వారు పిరమిడ్ కట్టించిండ్రు. పిరమిడ్ కట్టిస్తే ఆ పిరమిడ్లోనే పోయి కూర్చునేది. రోజు 3 సార్లు కూర్చునేది. ఎవరు రమ్మన్నా కూడా ఫోన్ చేసినా కూడా వాళ్ళతో పాటు పోయి కూర్చునేది. అలా 8 సంవత్సరాలు అక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ మా కోడలు చీరలు అమ్ముతుంది. చీరలు అమ్ముతుంటే ఆ చీరలు ఉన్నాయని చెప్తూ నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఇంత పెద్ద ఆమె వెళ్తుందని అనుకుంటాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ప్రతి ఇంట్లో కూర్చొని ధ్యానం చేయండి, ఆరోగ్యం బాగుంటుంది. నేను చేస్తున్నాను ధ్యానం. 10 సంవత్సరాలు వెనక్కేసాను నేను. 10 సంవత్సరాలు వెనక్కేసాను నేను. నాకు ఇంత వయసు ఉంది. నా వయసులో 10 సంవత్సరాలు తీసేసిన అంత ఆరోగ్యంగా ఉన్నా నేనని ప్రతి ఒక్కళ్ళకు చెప్పి వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి ప్రతి ఒక్కిళ్ళు తిరిగేది. తర్వాత 70-80 క్లాసులు ఇందిరాగారిని నేను కలిసి ఆ బజార్న పెట్టినాం. వాళ్ళ పిరమిడ్లోనే పెట్టినాం. 70-80 క్లాసులు పెట్టినాం. శైలజ మేడం చాలాసార్లు వచ్చింది. ప్రతి ఒక్కసారిని మాస్టర్ని పిలిపించేది. ఇందిరా మేడానికి నేను సహకారంతో ఉండి ఆమెతో నేను అడుగుజాడల్లో అడిగేస్తూ 8 సంవత్సరాలు ఆ బజార్ను ఉండంగా మళ్ళీ కాటేపల్లి అన్నయ్య బజార్న ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ ఆ పిరమిడ్లో పోయి కూర్చుంటా. ఇప్పటికి కూడా నేను ప్రతి ఒక్కింటికి పోయి ధ్యానం చేయండి అని స్కూళ్ళకి వెళ్ళటం, కాలేజీలకి వెళ్ళటం, అట్లా నేను ఒక్కదాన్ని కాకుండా సరస్వతి మేడం, పద్మా మేడం, ఇందిరా మేడం వాళ్ళతో కలిసే పోతుంటా. ఒక్కదాన్ని నేను అస్సలు బయటికి పోను. అట్లా పోతూ చెప్తూ నాది ఇదే పని. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా ధ్యాన మార్గంలోనే ఉన్నా. 108 క్లాసులు పెడతా అని నిర్ణయించుకున్నారు కోదాడ మాస్టర్లు, పిరమిడ్ మాస్టర్లు. 8 క్లాసులు అయినాయి. 8 క్లాసులకు కూడా అటెండ్ అయ్యా. ప్రతి ఒక్కళ్ళకు కూడా క్లాసులలో నేను మీకు సహాయం చేస్తా అని నిన్ననే ఒక క్లాసులో 85 సంవత్సరాల ఆమెతో క్లాసు పెట్టించి మీ ఇంట్లో అమ్మ నాకు చెప్పు నేను చేస్తా అని చేసి అట్లా పిరమిడ్ మాస్టర్లందరికీ చెప్పి పిరమిడ్ మాస్టర్లందరినీ పిలిపించి ధ్యానం చేపించి ధ్యానం అంతా అయిపోయినాక ఇంటికి వెళ్ళా. కాకపోతే నా బంధువులు ఏమంటారంటే ఈ వయసులో ఏ ఊరైనా పోతుంది, ఈమెకు అవసరమా అంటారు. ఇటు వింటుంటా, ఇటు వదులుతుంటా. నా పని నేను చేసుకుంటూ ఉన్నా. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య భోగకారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సర్వరోగ నివారిణి అని అందరికీ చెప్తుంటా.
2 బిందెల స్నానం చేసినా 20 బిందెల స్నానం చేసినా మీ శరీరమే శుద్ధి అవుతుంది, కానీ మీ లోపల అవయవాలు శుద్ధిగా అట్లే ధ్యానం చేసుకోండి అని ప్రతి ఒక్కళ్ళకి ఇదే విషయం చెప్తున్నా. నేను మటుకు చచ్చిపోయేంతవరకు ఈ ధ్యానాన్ని వదలను. కోదాడు పట్టణాన్ని ధ్యానపట్నం చేయాల్సిందే, పిరమిడ్ కట్టాల్సిందే అక్కడ. ఓకే మేడం, చక్కగా అద్భుతంగా చేస్తున్నారు. మరి కోదాడ పిరమిడ్, మెగా పిరమిడ్ గురించి మీ మాటల్లో విందాం. మెగా పిరమిడ్ రావాలని నేను ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటున్నా. నేను ట్రస్ట్లో లేను కానీ సేవ చేస్తున్నా. మొన్న కూడా రెడ్డి గారితో, సత్యనారాయణ రెడ్డి గారితో బండి మీద వెళ్ళి 4 పుస్తకాలు రాయించా. ఇందిరా గారి వాళ్ళతో వెళ్ళి ఒక పుస్తకం రాయించా. 2012 నుంచి అన్నదాన సందాలు వసూలు చేస్తుంటా. ఎప్పుడు కూడా ధ్యాన మార్గంలోనే ఉన్నా. కాకపోతే నేను కొంచెం డబ్బు పెట్టలేను అంతే. నాది పెద్ద వయసు, నాకు 68 సంవత్సరాలు. కొంచెం ఏ బిజినెస్ చేసే మార్గం నాకు లేదు, డబ్బు పెట్టలేను, కానీ సేవ మటుకు ఎప్పుడూ చేస్తుంటా. నేను 10 సంవత్సరాలు వెనక్కేసా. 58 సంవత్సరాలలో ఎలా ఉంటునో అలా ఉంటున్నా. అందరు ధ్యానం చేసుకోవాలి, అందరు ఇలా కావాలని నా కోరిక. ఓకే మేడం, డబ్బులు పెట్టలేరు కానీ మీరు ముందుండి చక్కగా ఆ మెగా పిరమిడ్ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతూ అందరినీ కూడా భాగస్వాములు చేయాలని మరి మీరు సంకల్పించుకోండి. దానికి తగ్గట్టుగా మీరు పిఎంసి ప్రేక్షకులకు మీ మెసేజ్ ఇవ్వండి. పిఎంసి ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మీరు ఎంత కష్టపడో పిఎంసి ఛానల్ పెట్టిండ్రు. దేశమంతా పిఎంసి ఛానల్ చూసి ధ్యానులు అవుతుండ్రు. కోట్ల మందిని పత్రిసారి చేసిండు. మనం కూడా మన వంతుగా మనం కూడా చేసి ప్రతి ఒక్కళ్ళం కంకణం కట్టుకొని ప్రతి ఒక్కళ్ళం మనం చెయ్యాలని కోరికతోని నా 68 సంవత్సరాల దాన్ని నేను రాత్రనక పగలనక నేను ఊర్లు పట్టుకొని ఇండ్లు పట్టుకొని తిరుగుతున్నా. మీరు యువకులుండ్రు, మీరందరూ కూడా సేవ చేస్తూ అందరు ధ్యానం చేసుకోవాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, అందరు ఆనందంగా ఉండాలి, అందరూ అష్టైశ్వర్యాలతోని తులదూగాలి. గురువు గారికి ఎట్లా ఉందో మార్గంలోకి వచ్చినాక నాకు అలానే ఉంది. ఆ ఊరు వాళ్ళు కోదాడు వాళ్ళు కారు పోతుందమ్మా రా అని ప్రతి ఒక్కళ్ళు కారు ఉన్నోళ్ళంతా నన్ను తీసుకొస్తుండ్రు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. పద్మా మేడం, రెడ్డి గారు అందరూ కూడా, ఇందిరా మేడం, కాటేపల్లి అన్నయ్య వీళ్ళందరూ కూడా నన్ను కారు పోతుందిరా అని చెప్తుర్రు. ఆ మార్గంలో ఉండబట్టే కదా ఎంతో ఆనందంగా ఉన్నా. నేను ఈ వయసులో నాకు ఒక ట్యాబ్లెట్ పని లేదు, ఒక హాస్పిటల్ పని లేదు, బల్లా మీద ఇంతవరకు నేను పడుకోలేదు. టెస్ట్ చేయించుకోవడానికి ఎంతో ఆనందంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నా. అందరూ అంతే ఆనందంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. కోదాడు పట్టణం మొత్తం ధ్యాన పట్టణం చేయాలి, చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఒక ట్యాబ్లెట్ లేదు, ఒక హాస్పిటల్ లేదు అంటున్నారు కాబట్టి ఆ డబ్బులు మొత్తం పిఎంసికి మనం సపోర్ట్ చేయాలి. ఆ పిఎంసికి ఇప్పుడు డబ్బులు చాలా అవసరం, ఎందుకంటే ప్రపంచం అంతా ప్రచారం చేస్తుంది. కాబట్టి మీరు హాస్పిటల్ పోయే ఖర్చులు, మందుల ఖర్చులన్నీ కూడా పిఎంసికి. ఒక మహిళ, ఒక గృహిణిగా మరి 68 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కిపోయినా అంటుంది. మేడం గారు ఎంతో అద్భుతంగా మరి కోదాడు పట్టణం అంతా ధ్యాన ప్రచారం చేయాలంటున్నారు. మీరు మరి అద్భుతమైన స్థితిలో ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. మరి ఇంకో మహిళతో మనము ధ్యాన భారత కార్యక్రమంలో అనుభవాలు విందాం. మీ పేరు మేడం? నా పేరు మాధవి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కోదాడ. మాధవి గారు మరి అద్భుతంగా ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు. మేడం గారు ధ్యానంలో ముందు రాకముందు ఎలా ఉన్నారు, ధ్యానంలోకి వచ్చాక ఎలా ఉన్నారు, మీ మాటల్లో మేము వింటాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ధన్యవాదాలు. స్వర్ణమాల పత్రి మేడంకి నా కృతజ్ఞతలు. నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన రామారావు అంకుల్ కుటుంబం అండి. ఆ కుటుంబం ద్వారా నేను మెడిటేషన్లోకి 2008లో రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా, అంతకుముందు నాకు మెడిటేషన్ అవేం తెలీదు, మామూలుగా పూజలు అవి చేసుకునేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మా బాబు మా ఇంట్లో శాకాహారి అండి. ఫస్ట్ మా బాబు చెప్తుంటే మేము మెడిటేషన్ గురించి, శాకాహారం గురించి మాకు అంతగా అవగాహన ఉండేది కాదు. నీ బలవంతంగా వాడితో తినిపించాలి అనుకునేదాన్ని. ఎప్పుడైతే మమ్మీ ఎప్పుడైనా సరే జీవహింస అప్పటి చిన్నప్పటి నుంచే మా బాబు చెప్పేవాడు జీవహింస మహాపాపం అని. అప్పుడు అర్థం కాలే. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అప్పటి నుంచి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని తెలుసుకొని ఆ నినాదంతో మా కుటుంబం మొత్తం ధ్యాన కుటుంబంగా మారామండి. పూర్తి ధ్యానమయం.
మా బాబు, మా పాప, మా సారు, మా అందరం కూడా పూర్తి ధ్యానులో. మా వారు అడ్వకేట్ అండి, కోదాడ. సారు ప్రతిరోజు కూడా శాకాహారం గురించి చెప్తారు. 100 మంది లాయర్లలో కూడా సార్ ఒక్కడే శాకాహారి. ప్రతిరోజు కూడా శాకాహారం గురించి చెప్తాడు. మా లైఫ్లో మేము ముందు నేర్చుకున్నది ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారం. ఇది అందరికీ నినాదంగా అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తామండి. ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో శాకాహార ర్యాలీలు తీసాం కోదాడలో 2008 నుంచి. ఇక్కడ మెగా పిరమిడ్ రావాలని మా సంకల్పం గట్టిగా ఉంది. సార్ ఎప్పుడో నిర్ణయించారు కోదాడలో మెగా పిరమిడ్ రావాలి అని. పేరు కూడా పెట్టారు శ్రీ నరసింహస్వామి పిరమిడ్ అని, సార్ ముందే. ఆ విధంగా ఎట్లయినా దానికోసం కృషి చేస్తాము. ఇక్కడంతా కోదాడ చుట్టుపక్కల గ్రామాలన్నీ లక్ష్మీ నరసింహస్వామితో నిక్షిప్తమై ఉన్నాయండి. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పిరమిడ్ల ద్వారా అవన్నీ పిరమిడ్లు వృద్ధి చెందడం ద్వారా కోదాడలో మెగా పిరమిడ్ రావడానికి సంకల్పం చేస్తున్నామండి. ముందు గ్రామాలన్నీ పిరమిడ్ మయం కావాలని పత్రిసారి కళ, అది నెరవేరుతుంది. అది మరి అన్ని గ్రామాలు పిరమిడ్లు కావాలంటున్నారు. మరి ధ్యాన ప్రచారం ముమ్మరంగా చేస్తే పిరమిడ్లు వస్తాయి. ధ్యానం చేయకుండా, ధ్యాన ప్రచారం చేయకుండా, మనం ధ్యాన ప్రచారాలు ర్యాలీలు చేయకుండా పిరమిడ్ గ్రామాలు రావు. కాబట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చుట్టుపక్కల గ్రామాలలో? 108 డేస్ ఇప్పుడు పిరమిడ్ మెడిటేషన్ సంకల్పం పెట్టుకున్నాం. 108 సండేస్ 3 అవర్స్ మెడిటేషన్ చేస్తున్నాం పిరమిడ్ కోదాడలో మెగా పిరమిడ్ రావడం కోసం. ఈ విధంగా మేము ప్రచారం అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ 41 డేస్ సంకల్ప ధ్యానం పెట్టండి. ఏ ఊర్లోనైనా పిరమిడ్ కంపల్సరీ, ఏ గ్రామంలోనైనా వచ్చిద్ది. మీ సంకల్పంతో అది నెరవేరుతుంది. నరసింహస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ నరసింహస్వామి పిరమిడ్ అని కోదాడలో పెట్టారు కాబట్టి పత్రికారు అన్ని గ్రామాలలో పిరమిడ్లు వచ్చినప్పుడే మా పిరమిడ్ వస్తుందని అన్నారు మీరు ఇప్పుడు. కాబట్టి అన్ని గ్రామాలలో ధ్యాన ప్రచారం ఏ విధంగా చేస్తారో మీరు ప్రేక్షకులకు చెప్పండి. ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మేము పాల్గొంటామండి. ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటాము. ప్రతి ఒక్క గ్రామాల్లో ఏ కార్యక్రమం తలపెట్టినా మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము వచ్చి ప్రచారం బాగా చేస్తాం. థ్యాంక్ యూ మేడం. మరి అద్భుతంగా లాస్ట్గా పిఎంసికి మీరు ఇచ్చే సందేశం. అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. అదే నా నినాదం. అందరూ కూడా జీవహింస మహాపాపం అని తెలుసుకొని ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని తెలుసుకోండి. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, ఒక మహిళగా ధ్యానం చేసి మరి వాళ్ళ బాబు ద్వారాగా శాకాహారిగా మారారు. మరి వాళ్ళు 100 మంది లాయర్లందరికీ ముందు ఫస్ట్ ఇచ్చే నినాదం వాళ్ళ సారు లాయర్ గారు శాకాహారిగా మారండి అని చెప్తున్నాడు. మరి పత్రికారు ఆశయాలు భూమండలం అంతా శాకాహారి కావాలి, నా ఒకే ఒక కోరిక అనే దానికి వాళ్ళంతా నిదర్శనం. ఎన్నో గ్రామాలలో కూడా మేము ధ్యాన ప్రచారం చేస్తాం, అన్ని గ్రామాలలో పిరమిడ్ నిర్మాణాలు చేస్తాం. ఆ మెగా పిరమిడ్ వస్తుంది అని చెప్పేసి మేడం సంకల్పం అద్భుతంగా ఫలిస్తోంది. ధ్యాన భారత్ కార్యక్రమంలో మనం ఇంకో మాస్టర్ గారి మనం సందేశం తీసుకుందాం. మీ పేరు సార్? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరి శ్రీనివాసరావు గారు గొర్రెలపాడు తండ, మరి జాన్బాబు వాళ్ళ ఊరు, ఎన్నో పిరమిడ్లు చేశారు. ఆయన గారు వాళ్ళ బ్రదర్గా మీరు వచ్చారు. మరి అద్భుతంగా సార్ గారి సందేశం మనం తీసుకుందాం. నా పేరు శ్రీనివాసరావు అండి, మాది గొర్రెలపాడు తండ, కూసుమంచి మండలం, ఖమ్మం డిస్టిక్ అండి. మా ఇంటి పైన 2006లో పిరమిడ్ కట్టామండి. అప్పుడు పత్రిజీ గారు దానికి ఓపెనింగ్ చేశారు. అదేవిధంగా మా బ్రదర్ అయిన జానీ మాస్టర్ ద్వారా ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాను. అయితే నేను 2007 నుంచి దీన్ని ధ్యానం చేస్తున్నా. అంటే అంతకుముందు ధ్యానం గురించి తెలియదు. మా బ్రదర్ అయినటువంటి జానీ మాస్టర్ ద్వారా తెలుసుకున్నా ఈ ధ్యానం గురించి. అయితే ముఖ్యంగా నేను శాకాహారిగా 2008లో పూర్తిగా మానేశాను. 2008 నుంచి శాకాహారిగా మా మేడం అయినటువంటి కవిత, మా ఇద్దరు బాబులు కూడా శాకాహారిగా మారిపోయారు. అదేవిధంగా ఇట్లా ధ్యాన ప్రచారం చేస్తున్నాం. తండాల్లో, ఇప్పుడు గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ స్కూళ్ళలో
ఇట్లా పిరమిడ్ గురించి ధ్యానం గురించి అంత ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా శైలజ మేడం ఒకసారి తీసుకొచ్చామండి. తీసుకొచ్చి ఇట్లా ధ్యాన ప్రచారం గురించి మోటివేషన్ చేశారు. అయినా కూడా జనాలందరినీ ఒక ధ్యానం గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత ఇక స్కూల్లో కానీ పిల్లలని ధ్యానంగా మార్చడం జరిగింది. ఏ స్కూల్లో చెప్పారు మీరు? ఈ చుట్టుపక్కల విలేజ్ల్లో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్లో కానీ ప్రాథమికోన్నత పాఠశాల హై స్కూల్లో కానీ పిల్లలకి కూర్చోబెట్టి వాళ్ళకి ధ్యానం చేయించాము. అదేవిధంగా ఈ యొక్క శాకాహార ర్యాలీ కూడా చేశాం. ఓకే. ఎక్కడెక్కడ చేశారు శాకాహార ర్యాలీలు మీరు? ఈ కూసుమంచి మండలం చుట్టుపక్కల విలేజ్లలో అంటే తండాలలో మారుమూల గ్రామాల్లో ఈ ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జంతువులని హింసించకూడదు ఈ విధంగా చెప్పడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మీ యొక్క సందేశం ఇచ్చారు. ఇంకొక మాస్టర్తో మనం తీసుకుందాం. మీ పేరేం పేరు? రాజిరెడ్డి గారు. ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు? ఓకే. రాజిరెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వల్లాపురం నుంచి రాజిరెడ్డి గారు మరి మన ముందు పిఎంసి ఛానల్ ముందు పిఎంసి ప్రేక్షకులకి ధ్యాన భారత్ కార్యక్రమంలో వారి యొక్క అనుభవాలు చెప్పడానికి వచ్చారు. నమస్కారం రాజిరెడ్డి గారు, మీ యొక్క అనుభవాలు చెప్పండి పిఎంసి ప్రేక్షకులకి. మా యొక్క బాబు 20 సంవత్సరాలు ధ్యానంలో ఉండి ఇప్పుడు బాబు 20 సంవత్సరాల సంజాతుండు, మనం ఎందుకు చేయకూడదు అనే సంకల్పం తీసుకొని ప్రతి ఒక్క విషయాన మా ఇంట్లో ఇద్దరం భర్త భార్యం కూడా మరి మనం కొడుకే ఇట్లా చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు, ఈ మాంసాహారం మనకెందుకు, ఇది మన కొడుకు శాకాహారి అయినాక మనకు వద్దనుకొని మీ ఇద్దరం నిర్ణయించుకొని ఆ శాకాహారిని మరిచి మళ్ళా అదే ప్రయాణంలో మా బాబు చేసే ప్రయాణాల కూరగాయల భోజనాలతో 6 సంవత్సరాల సంది ఏ గుడ్డు చేప మటన్ చికెన్ ఏది లేకుండా నిషేధంగా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా తినుకుంటూ ఈ యొక్క ప్రసారంలో చెప్పుకుంటూ ఎవరు కలిసినా శాకాహారులే ఉండాలి, మాంసాహారం మరొండి అని మేమందరం ఎక్కడ కలిసినా ప్రతి ఒక్క మానవునికి మన జీవితం అంటే కూరగాయల భోజనం, మాంసాహార భోజనాలు కావు. ఈ మరిపించిన తర్వాత మాకున్న జబ్బులు రోగాలు కూడా పోయినాయి. ఇట్లా మా పిల్లగాళ్ళు మా బిడ్డ పిల్లగాళ్ళు అల్లుడు కూడా మరిపించినాము. మీరందరూ కూడా మరిచి స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే కూరగాయల భోజనం శ్రేష్టం. మాంసాహారం మరవండి, శాకాహారులు గారండి, మాంసాహారం మరవండి, శాకాహారులు గారండి అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరితో ప్రయాణం చేసుకుంటూ ఎక్కడ కలిసినా చేను కాడ కలిసినా ఇంటికాడ కలిసినా అదేవిధంగా ప్రయాణం చేస్తున్నాం. మళ్ళీ దీని గురించి శ్వాసమైన ధ్యాస పెట్టి నా అయ్యా పత్రిది, స్వరాజ్యం దాదిచ్చే నా అయ్యా పత్రిది, దేశాన్ని దాదిచ్చే నా అయ్యా పత్రిది, శాకాహారులంటే జయం జయం జై జై గురు. మీ వయసు ఎంత సార్ రెడ్డి గారు? 75 సంవత్సరాలు సార్. 75. శ్వాసమేన ధ్యాస అంటే ఇంకా ఎంత స్వరాజ్యం సాధిస్తాడో నా అయ్యా పత్రిది, లేకపాయ నాకు ఇంకా మనసులోన ఏ మాట చెప్పకపాయ నా అయ్యా పత్రిది, స్వరాజ్యం అంటే శ్వాసమేన ధ్యాస అని నేర్పినాడు నా అయ్యా పత్రిది. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి పిరమిడ్లు ఏమైనా మీ ఊళ్ళో కట్టించారా రెడ్డి గారు? పిరమిడ్లు సాధించిందే మా బాబు. ఈ గరుడ పిరమిడ్ స్థాపనకు కూర్చొని నాయన ఏంది ఊళ్ళో ఒక్కళ్ళు రావటం లేదు, నీకెందుకు ఇంత బాధ అని చెప్పి అంటే మా ఇంటికే వచ్చారు గురువులు గారు, మీ ఇంట్లోనే కడతామంటే వద్దు
నా ఇంటికాడ వద్దు, నాకు ఒక పెద్ద ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో నేను స్థాపన కావాలి గురువు గారు, నేను మాత్రం ఇక్కడ ఒప్పుకోను, నా ఇంటికాడ ఉంది 500 గద ఉంది, వద్దు, నాకు కావాల్సింది అక్కడనే అని చెప్పి ఆ గురుగారులో తీసుకొచ్చుకొని 2 రోజులు ఇక్కడనే మకాం ఇచ్చి నిద్రాహారం లేకుండా స్వచ్ఛంగా సాధిస్తాను ఆయన అంటే, అయ్యా చేసే పని నేను అడ్డం రాను, చేసుకోమన్నా చేసుకోండు. 6 నెలల్లోనే 5,00,000 పిరమిడ్ 5,000తో నేను కూర్చున్న పిరమిడు 10 లక్షలకు 6 నెలల్లో ఇంత గరుడా పిరమిడ్ స్థాపించిన మహాభక్తులు మహాయోగులు ఇలా కలిసి ఊరూరా తిరిగి 6 నెలలు అన్నం ఆహారం లేకుండా స్థాపించిన దానిక ఇంటి పట్టున ఉండలేదు నా కుమారుడు. చూశారు కదండి, మరి 75 సంవత్సరాల వయసులో కూడా మరి రాజిరెడ్డి గారు వారి యొక్క బాబు యొక్క అనారోగ్యం బాగైన తర్వాత వారి కళ్ళారా వీక్షించి మరి ఎంతోమందిని రాజిరెడ్డి గారు మార్చుతూ మరి నా ఇంట్లో పిరమిడ్ ఉంటే కుదరదు, ఈ యొక్క పిరమిడ్ అందరికీ ఉపయోగపడాలా అని గరుడా పిరమిడ్ని స్థాపన చేశారు. వారు మా ఇంటిలో ఉంటే మా ఇంటి వరకే పరిమితం అని చెప్పేసి ప్రజలకు అందాలా ఇది అని చెప్పేసి ఆ మహానుభావుడు మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నారు. మరొకరితో మనం మళ్ళా తీసుకుందాం. మీ పేరు చెప్పండి. నా పేరు వీరారెడ్డి అండి, మాది వల్లాపురం. వీరారెడ్డి గారు వల్లాపురం నుంచి వచ్చారు. మరి ధ్యాన భారత కార్యక్రమంలో వారి యొక్క అనుభవాలు తీసుకుందాం మనం. నాకు కూడా 75 సంవత్సరాల వయసు అండి ఇప్పుడు. అయితే నాకు ఒక 10 సంవత్సరాలతోని బాగా షుగర్తోని బాధపడ్డానండి. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసేవాడిని. అయితే లాస్ట్కి ఇక వ్యవసాయం చేయలేక మొకాళ్ళ నొప్పులు వచ్చి షుగరు బీపీ ఎక్కువయ్యి పొలాలు కౌలుకి ఇచ్చేసి మేలకోట ఇంటి దగ్గర ఉంటుంటే ఈ మా తమ్ముడు అచ్చిరెడ్డి, ఈ రాజిరెడ్డి వీళ్ళంతా జ్ఞాన ప్రచారానికి తిరుక్కుంటూ నువ్వు కూడా ప్రచారానికి రా, చెయ్యి పోతాయని చెప్పని రాజిరెడ్డి గారు బాగా నా ఎమ్మటి సంకల్పం పెట్టిండు. నా నొప్పులు పోయినా నీ నొప్పులు పోతాయి, నువ్వు మన ఇద్దరం ఒక తోటి వాళ్ళమే, నేను 3 దుక్కుల పొలాల కాడికి తిరిగి వస్తున్నా, నువ్వు వ్యవసాయం కౌలుకి ఇచ్చి ఇంటికాడ కూర్చుంటున్నావు, చెయ్యి నా మాట నమ్ము అని చెప్పని ఆయన పట్టుదలతోని, సరే ఇది రూపాయి పెట్టుబడి పెట్టేది కాదు, దీన్నే చూద్దాం, ఒక మాత్రం మింగేది కాదని చెప్పి అనుకుంటూ జ్ఞానంలో కూర్చోమటం పెట్టిన. చిన్నగా ఒక 20 రోజులు కూర్చున్న తర్వాత ఈ మొకాళ్ళ నొప్పులు సల్లిచ్చినాయి. అప్పటిదాకా రోజు నాకు డాక్టర్ వచ్చి బీపీ చెక్ చేయటం, సూది చేయటం ఉంటేనే ఈ మోకాళ్ళ నొప్పులతోని కాసి అటు ఇటు తిరిగేవాడిని. రోజు ఎప్పుడు డాక్టర్ నాకు కన్సల్ట్ ఉండేవాడు. ఈ ఒక్కరోజు బీపీ చూడకుంటే ఏం చేయాలి, బీపీ చూడలేదని అనేవాడిని. రోజు మాత్రలు తెప్పించుకునేవాడిని. షుగర్ మాత్ర, బీపీ మాత్ర, అలసర్ మాత్ర, నొప్పుల మాత్ర ఇన్ని మింగేవాడిని. అయితే చిన్నగా 20 రోజుల తర్వాత ఇవన్నీ సల్లైనాక నమ్మకం కలిగి అప్పుడు చిన్నగా 41 రోజు కూర్చున్నాక తర్వాత క్రమంగా నొప్పులు సల్లయి తిరగటం వచ్చి నమ్మకం కలిగి షుగర్ మాత్ర వేయకుండా చేస్తే ఇది గొప్పతనం అని చెప్పని అందరూ చెప్తున్నారు. మధుసారు, శైలయ్య మేడం మీటింగులు పెడుతుంటే పోయి విన్నాను. ఆ మీటింగులు విన్నాక నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది. అప్పుడు ధైర్యం వచ్చి క్రమంగా ఫస్ట్ షుగర్ మాత్ర బంద్ చేసిన. షుగర్తోని మాత్రతో పాటుగా ఆహారం బంద్ చేసిన. ఒకటి కాకుండా ఆహారం ఏం బంద్ చేశానంటే అదివరకు చేపలు, మాంసం విపరీతంగా తినేవాడిని, కోడిగుడ్లు ఇవన్నీ. అయితే ఈ ఆహారం వల్ల మార్పు వస్తుందని చెప్పని ఎప్పుడైతే యోగాలకు వచ్చినో ఆహారం మార్పు చేస్తే సరిపోద్ది, ఒక్క జ్ఞానం చేస్తే సరిపోదు అని చెప్పని రాజిరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆహారంతో పాటుగా జ్ఞానంతో పాటుగా ఆరోగ్యం బాగుపడాలని చెప్పని ఒక్కొక్కటిగా ఒక 3 నెలల పూర్తిగా మాత్రలు బంద్ చేసిన. ఇప్పుడు 3 సంవత్సరాలు బంద్ చేసి షుగర్ మాత్ర కానీ టాబ్లెట్ కానీ ఏది కూడా బంద్ చేసి డాక్టర్ కాడికి పోయే పని లేదు. ఆ డాక్టరే నాకు చూసిన డాక్టరే ప్రచారం చేస్తున్నాడు. రోజు నేను 3 మాత్రలు 4 మాత్రలు వేసేవాడిని, సూచి చేసేవాడిని, రోజు బీపీ చెక్ చేసేవాడిని. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల మంచి నాతో పని లేకుండా పోయింది ఆయనకి. అట్లా ఆరోగ్యంగా ఉండి మీరు కూడా అందరు కూడా అట్లా ధ్యానం చేయండి అని ఆ డాక్టర్ కూడా చెబుతుండు. నేను మా కుటుంబాలు కూడా మా పిల్లలకు, మా మనవడికి మనవరాలకు, కొడుకు 2 పిల్లలకి వాళ్ళకు కూడా మా అవసరం తినకుండా బంద్ చేసి చదువు చెప్పెత్తురు. హైదరాబాద్లో ఉంటారు పిల్లగాళ్ళు. మా మనవరాలకి ఇప్పుడు 11వ సంవత్సరం 6వ తరగతిలో 2 మా చదువులో వచ్చింది, ఆటలో 2 నాకు ప్రైజులు వచ్చినాయి తాతయ్య అని చూపించింది. మా మనవడు 7వ తరగతిలో
ఆ స్కూల్లోనే నేను ఫస్ట్ వచ్చిన లెక్కలలో నాకు బహుమతి తాతయ్య అని చూపించారు. పిల్లలకి చెప్పిన నెయ్యాహారం, నెయ్యి, పాలు, పెరుగు, బ్రాహ్మణుల భోజనం తీయండి, జ్ఞాపక శక్తి ఉంటుంది, చదువు బాగా వస్తుంది. మా కోడలు చదువుకున్నాను, ఆమె కూడా నీసు ఇంట్లోకి రానివ్వకుండా కొడుకు కోడలు కూడా నీసు బంద్ చేసిర్రు. ఎప్పుడు సాయంత్రం కానీ వాళ్ళు కూడా శాకాహారులుగా మారిరు. దీంతో పాటుగా మా కుటుంబం మారి నేను ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా అరే నాయన నొప్పులు వద్దు, డాక్టర్ వద్దు, చేయండి అని అందరికీ చెప్పుకుంటారు. ఇప్పుడు దీంతో ఇంకొకటి ఏముందయ్యా మీకు చెప్పవలసింది ఏంటంటే, స్నానం అన్నం తినటం ఎంత ముఖ్యమో, అన్నం ఎంత అవసరమో మనిషికి, స్నానం చేయటం ఎంత అవసరమో, నీళ్ళు తాగటం ఎంత అవసరమో, ధ్యానం చేయటం కూడా మనిషికి అంతే అవసరమో అనేది నేను తెలుసుకున్నా. నేను ఈ 4 తెలుసుకొని నేను బాగుపడ్డా, మీరు బాగుపడండి. ఈ 4 తెలుసుకోకుండా కూడా ఇంకా నేను జ్ఞానంలోకి వచ్చి తెలుసుకున్నాయి చాలా ఉన్నాయి. జ్ఞానంలోకి వచ్చి ఏం తెలుసుకున్నావా అంటే, ఇది ఒకటి కొత్త జ్ఞానమే చేసేది. అంటే యోగి స్థితి రావాలంటే ఎట్లా అని చెప్పని ఒక నారాయణ రెడ్డి 4 గంటలు 5 గంటలు కూర్చుంటుంది, వెంకటనారాయణ 8 గంటలు కూర్చుంటుంది. మరి నేను 2 గంటలు గంటే కూర్చోవటం ఏంది, ఇవన్నీ నవ్వటం ఏంది, నేను ఎందుకు కూర్చోలేట్లేదు, దీని సంగతి ఏందో చూడాలని చెప్పని తెల్లారుజాన బ్రహ్మముహూర్తం, మరి మన ఆత్మలు తిరిగే టైం 3 తెల్లారుజాన 3 అని చెప్పని అలారం పెట్టుకొని టైం వేసి ఆ 3 నుంచి 6 దాకా, 6 నుంచి 7 దాకా కూర్చోవడం మొదలుపెట్టాక ఒక 10 రోజుల్లో ఇక ఇట్లా ఆత్మ ఎటు పోయి మా భార్య ఏమంటుంది, పాలు తెద్దులే, కూరగాయలు తెద్దులే, లాస్ట్గా పిలిచినా సరే వినపడతాం లేదు. అప్పుడు ఆత్మ అనేది యోగా స్థితి అంటే ఇది అనేది అప్పుడు నాకు అర్థమైంది. యోగులు స్థితి అంటే ఏంది, జ్ఞాన స్థితి అంటే ఏంది అనేది అప్పుడు తెలుసుకోగలిగిన. దీంట్లో ఇంత ఉంది. ఇంకోటి ఏం తెలుసుకోగలిగినవా అంటే, నాకు కొద్దిగా 1వ తరగతి వరకు చదివినాం. చదువుల ఎక్కడికి తీర్పు లేదు, ఎక్కడికి దీనికి అంటూ కలుక్కున్నోడు లేడు అనేది ఒకటి ఉంది. ఈ జ్ఞానంలోకి వచ్చినాక కూడా ఈ జ్ఞానం గురించి ఎంత అనేది తెలుసుకునే నాదుడు ఇంకా లేడు అనేది నాకు అర్థమైంది. జ్ఞానం మనం ఎంత చేస్తామో అంత యోగులం అయిపోతాం, అంత ముందు జరిగేది కూడా తెలుసుద్ది అనేది ఈ జ్ఞానంలోకి వచ్చినాక నాకు అర్థమైంది. ఎట్లయిందంటే ఇదివరకు నా చిన్నప్పుడు యోగులు ఎట్ట కొట్టుకుంటూ అడుక్కుంటూ వచ్చి జరగబోయేది చెప్పేది, జరిగింది చెప్పేది వాళ్ళు. ఆ స్థితి వచ్చింది కాబట్టే ఈ జ్ఞానంలో దీంట్లో అంత శక్తి ఉందనేది నాకు తెలిసిపోయింది. నేను అందరికి కూడా చెప్తున్నా, జ్ఞానం అంటే ఏంటి ఆశామాషా కాదు, మీరు అడ్డగోలుగా యథేశం ఆడేది కాదబ్బాయి. జ్ఞానంలో ఉన్న శక్తి ఏందో నేను చూపిస్తాను. ఎమ్మటిరారి మొఖాల నొప్పి ఉన్నోడు కానీ, అల్సర్ ఉన్నోడు కానీ, బీపీ ఉన్నోడు కానీ, షుగర్ ఉన్నోడు కానీ 40 రోజులు నేను దగ్గకపోతే నీ కాళ్ళ కింద గీగిపోతున్నాను ఒకరిని నా ఎమ్మటి ఉండాలి. నువ్వు పోయి దొంగ తిండి తిని నాకు మాంసం తిని ఆపుకోట తాగి 1/2 కోడి మాంసం తిని నా నొప్పులు పోవట్లేదంటే మాత్రం పోవాయా. నేను తిన్నప్పుడు తినాలి, నేనున్న కాడు ఉండు. నాకు రూపాయలు నువ్వు పెట్టుబడి పెట్టొద్దు, నాకు రూపాయలు లంచం ఇవ్వద్దు, రూపాయలు మాత్రం ఇవ్వద్దు. నీ జబ్బు నయం చేయకపోతే నీ కాళ్ళ కింద గీగిపోతున్నానని దానికి ఏం చెప్పు. నీ మొఖాల నొప్పులు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఏం ఎందుకు తగ్గిస్తావా అంటే నా కాడ ఒక సూత్రం ఉంది. మన ఇదివరకు నేను సోలేడు బియ్యం తినేది, మారేడు కళ్ళు తాగి, కేజీ మాంసం తినేది. ఇవన్నీ ఉప్పు అంటే నాకు అరిగిపోయేది. అప్పుడు వ్యవసాయం చేసి అన్నీ ఉన్నాయి. ఈ వయసు పోయినాక మంచాలు పడ్డాక ఏమొచ్చిందిగా, అమ్మ ఈ రోగాలు ఎట్టబోతాయి రా అనుకున్నా కదా. ఎప్పుడైతే మనం జ్ఞానంతో పాటుగా ఆహారం మారవాళ్ళం, అన్ని డాక్టర్ కనుక సత్యమంగళ శవానికి ఎట్లా పరీక్ష చేస్తాడో నా శరీరానికి అట్లా చేసుకున్నా. ఆపుకోట దాగి చూసినా, ధ్యానం చేసినా, మాంసం దీన్ని చూసినా, చేపలు దీన్ని చూసినా, గుడ్డు దీన్ని చూసినా. మా ఒకరోజు అన్నది కదా, ఆపార గుడ్డు తింటే ఏమైంది తినాలది. ఆ తిననాడు తెల్లారుదారు కూర్చుంటే ఈ నరాలన్నీ పనిచేయట్లే, రోజుటోలుగా పనిచేయట్లే. అమ్మ ఇది తేడా అని చెప్పని ప్రతి అంగళాన్ని నా శరీరాన్ని పరిశీలించిన. నీ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఇంత పరిశోధన చేయలేడు. ఎందుకు నాకు అనుభవం ఏంటంటే, మా నాన్న చిన్నప్పుడు మాకు 20 ఎకరాల భూమి ఉంది. గొడ్ల దాదటం, మేకలు దాదటం, వ్యవసాయం చేయటం, ఏ టయానికి దున్నటం, పంట ఎట్ట పండించడం అనేది ఒక వ్యవసాయ క్షేత్రవాసం చేసిండు మా నాన్న. అట్లా వ్యవసాయ పంట పండించాను. కానీ మరి నా శరీరానికి నేను డాక్టర్ని ఎందుకు కాలేను అనేది పడి ఇట్లా ఈ పూట ఏం తిన్నా, తెల్లారి పొద్దున్న ఎట్లుంది, సందకాడు నేను సోలేడు బియ్యం తిని పడుకునేది, అరసోటి పెరుగు తాగి. అట్లా ఇప్పుడు ఏమైంది, ఒకటే రొట్టె. ఇప్పుడు 8 నెలలు సాయంత్రం నో. ఎందుకు ఇదంతా ఎందుకు తెలుసుకున్నానంటే, యాడ్ నుంచి ఎందుకు సుక్క మధు గారు, శైలజ మేడం గారి ఉపన్యాసాలు విన్నాం. ఏంటి అంటే సుక్క మధు గారు చెప్పిండు, ప్రకృతి అంటే ఏంది, ఎక్కడ ఉంది, సూర్యుడు ఎండ, వాన, గాలి, నీరు. అయితే ఇప్పుడు ఈ గుట్ట మీద మోదుగు చెట్లు ఉన్నాయండి.
మంచి ఎండ మే నెలలో ఆకు రాలేసి పూత పూసి ఒక్కొక్క మండ 3 ఇగురు వస్తుంది. దానికి నీళ్లు లేవు, ఏదీ లేవు. ఒట్టి ప్రకృతితోనే ఆ టైంలో ఆ పువ్వు పూసుద్ది, ఆ కాయ కాసుద్ది. రేల చెట్లు అంతే కాసుద్ది, పుచ్చ చెట్లు అంతే కాసుద్ది. ఇవన్నీ చెట్లు ప్రకృతితోనే వస్తున్నాయి. మరి మనం ఇన్నాళ్ళు నేను అనుకునేది ఎంత తింటే అంత బలం ఉంటుందో అనుకొని అంత తినేవాడిని. అయితే నేను 80 కేజీలు ఉన్నాండి అప్పుడు. ఇప్పుడు 59-60 కేజీలే ఉన్నాయి. ఇప్పుడు ఈ జ్ఞానం వాళ్ళకి వచ్చినాక ఇంత తగ్గిన. ఎందుకు తగ్గినవంటే సాయంత్రం ఒకటే రొట్టె, మధ్యాహ్నం ఉరన్నం, ఉదయం జావ, రాగి సంకటి, కొర్ర సంకటి, ఉప్పు వేయకుండా. ఉప్పు తిని మాత్రం నాకు బీపీ తగ్గాలంటే తగ్గదు. కారం తగ్గియాలి, ఉప్పు తగ్గియాలి. ఇవన్నీ తగ్గించిన వాడే డాక్టర్ కాడికి ఎక్కువ నా శరీరాన్ని నేను పరిశీలించుకున్నా. ఏది బీపీ ఎట్లా తగ్గుతుంది, షుగర్ ఎట్లా తగ్గుతుంది, అల్సర్ ఎట్లా పోతుంది. అల్సర్కి ఒక సూత్రం చెప్పారు. కానీ ఈ ముక్కులు ఎగబట్టి గాలి కొట్టినప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది వెళ్ళిపోతుంది. ఇవరికి కడుపు ఉబ్బి బీడన్న తాగేది ఆ పొగపోయి దగ్గటానికి, లేకుంటే ఒక మాత్రం వేసుకున్నాక, లేకుంటే నీళ్ళు కాగబెట్టి జీలకర్ర వేసుకొని తాగాయని జీలకర్ర వేసి నీళ్ళు తాపితే అప్పుడు ఈ పొట్ట గ్యాస్ తగ్గేది. దానివల్ల వీటన్నిటి పరిశీలించుకొని ఏ జబ్బుకి ఎట్లా తినాలి, మన ఆరోగ్యం ఎట్లా ఉండాలి అనేది దీనివల్ల చాలా నేర్చుకొని ఈ మధ్య ఇంకోటి జరిగింది నాకు. ఈ మన విజేంద్ర గారికి కూడా చెప్పినాం. ఈ పండగ ముందర రోజు నిద్రపోతున్నాం. రోజు మనకు ఆత్మలు ఎన్నో కళలు వస్తున్నాయి, పోతున్నాయి. అట్నే ఒకరోజు బాగా ధ్యానం చేసి 3 గంటలు ధ్యానం చేసి పండుకొని తెల్లారుతాం. పండుకుంటే ఏముంది, ఆత్మ వెళ్ళిపోయింది. నన్ను వదిలిపెట్టి ఆత్మ ఎట్టబోయింది, మనం ఇప్పుడు తిరిగినట్టే అనిపిస్తుంది నాకు. ఇన్నాళ్ళు నిద్రపోతున్నాం, ఆత్మ ఎట్లనో సన్నగా పోయినట్టుగా ఎక్కడనో కొద్ది జ్ఞాపకం ఉండేది. ఆత్మ పూర్తిగా జ్ఞాపకం ఉంది. ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏంది. ఒక దేవుని కాడికి పోయింది, 3 శ్రీమూర్తులు కలిసిరు. బాగా ఆకలి అవుతుందని ఆత్మ దండం పెట్టినా కూడా అగో అటు పోవాయా అక్కడ పెడుతున్నారు అన్నాడు. అక్కడికి పోయి చూస్తే ఎక్కడ అన్నం లేదు. మనుషులు ఇండ్లు ఉన్నాయి, ఊళ్ళు ఉన్నాయి. కానీ ఇక అప్పుడు ఎక్కడ అన్నం దొరకట్లేదు. అమ్మ ఏంది నా జీవిని వదిలిపెట్టి నేను వచ్చింది ఏంది అని పూర్తిగా నాకు సచ్చినాక మన ఆత్మ ఎడిపోయింది అనేది పూర్తిగా అర్థమైంది. అట్లా గంట సేపు కొట్టుకున్న ఆత్మగా నన్ను వదిలిపెట్టి వచ్చేసింది. ఇక పండుకున్నోడు సావటం అంటే ఇంతే కావాలి. ఇక మా వాళ్ళు ఈ లోపల ఆ కట్టెను దానం చేస్తారు, ఈ జీవి ఎటుపోద్దో, ఈ ఆత్మ అనేది ఎటో పోతుంది, ఇక నా పని అయిపోయిందిరా అని చెప్పని నేను అనుకుంటున్నా. అలానే అనుకుంటున్నా ఆ ఆత్మల్ని. గంట సేపటికి పుట్టక్కలు మేలుకొచ్చింది. అమ్మ ఇంటికానే ఉన్ననే, మంచం మీదనే ఉన్ననే, అప్పుడు బతికిన రానుకున్నాయి. మళ్ళీ జన్మ వచ్చేసింది. ఇక మా వాళ్ళని అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందే. నేను పోయేటప్పుడు ఒక్కళ్ళకు కూడా ఏం చెప్పకుండా పోతేనే నా ఆత్మ ఇట్లా వచ్చింది ఏంది అనేది ఈ మధ్య అయింది. ఉపేంద్ర గారికి కూడా చెప్పిన, నాకు ఆత్మలో అది ఒకటి వచ్చింది ఈ మధ్య. ఎన్నో జరగలే, నా చిన్నప్పటి నుంచి ఎన్నో నిద్రలు ఎన్నో పగులు జల్లాతాయి. కానీ అట్లా ఆత్మ నాకు అంత జ్ఞాపకం ఎప్పుడూ లేదు. మొన్న వచ్చింది అంత జ్ఞాపకం ఉందన్నమాట. ఆ ఆత్మ పోయేది అదొకటి. ఇట్లా అన్ని వీటి కూడా నేను శ్రద్ధమటి పాటిస్తున్నా. ఎక్కడికైనా ఎవరికైనా చెప్తున్నా, నమ్మి పాటించే వాళ్ళు ఏం పాటిస్తున్నారు, రావట్లేదు. అట్నే డాక్టర్ కాడికి పోతున్నారు, మందులు మింగుతూనేవారు, చూసుకుంటునేవారు, ఎన్ని వేలైనా ఖర్చు పెడుతురండి. ఇది నేను ఇళ్ళకి వచ్చినాక నా ఆరోగ్యం ఇట్లా బాగుపడదు. ఓకే అండి, చూశారు కదండి. మరి ఎంత అద్భుతమైన ధ్యానంలో ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసుకున్నారు. మరి ఒక వ్యక్తి ధ్యానం చేస్తే వారి ఆరోగ్యాన్ని, ఆ ఊరిని, ఆ చుట్టుపక్కల గ్రామాలని ఎంతో మారుస్తూ, మరి ఒక జీవితంలో ఎన్నో విషయాలు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కంటే కూడా మరి తెలుసుకొని, ఎంబీబీఎస్ కంటే కూడా విషయాలు తెలుసుకొని ఎలా ఉంటుంది అని చెప్పేసి, అలాగనే ప్రకృతికి కూడా మమేకమై ప్రకృతితో కూడా మరి ఎలా ఉండాలా, ఒక మోదుగు చెట్టు గురించి, ఒక రేల చెట్టు గురించి ఎన్నో విషయాలు మరి చెప్పడం జరిగింది. వారి వయసు వచ్చేసి 75 సంవత్సరాల వయసులో మరి 76 సంవత్సరాలని ఒక రాజిరెడ్డి గారితో మరి ఈ రెడ్డి గారు పోటీ పడుతూ మరి ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలని ఆయన ముందుకు తీసుకెళ్తూ మరి మరొకసారి మనం ఈ ధ్యాన భారత కార్యక్రమంలో మళ్ళా మనం తెలుసుకుందాం ఇంకొక ఎపిసోడ్లో. మరి అంతవరకు మరి పిఎంసి ప్రేక్షకులకి సెలవు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.